సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మేకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆటాడి తిని, ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడునగుదునని మేకాలుతో నేను మరణం వరకు సౌలు కుమార్తెయగు మేకాలు పిల్లలను కనకయుండెను. తలలో వంచండమ్మా. మహాపరిశుద్ధుడా, గొప్పదేవ, ఘనమైన తండ్రి, ఎంతవరకు ప్రభువా మిమ్మల్ని ఆరాధించగలిగేటువంటి భాగ్యాన్ని కృపావరంగా మీరు మాకు అనుగ్రహించారు నాయన. అవి కృతజ్ఞతా స్తోత్రములు. మీరు మా బ్రతుకులకు అతీతుడు, మా జీవితాలలో అనంతుడు, మా బ్రతుకంతటికి ప్రభువా సరిపడేటువంటి దేవుడు నాయన. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడబోయేటువంటి మాటల కొరకు వేచి ఉన్నాం. నిజంగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా తండ్రి మీ మాట కొరకు మేము ఆశతో నిలిచి ఉన్నాం. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తావని మేము ఎరిగిన వారం తండ్రి. ఈ మాట ద్వారా మాతో మీరు మాట్లాడండి దేవా. నిలిచిన నాతో, నీ సముఖములో నిలవబడిన నీ బిడ్డలతో ఈ మాటలు యూట్యూబ్ ద్వారా ఎందరైతే వింటూ ఉన్నారో వారందరితోనూ మీరు మాట్లాడండి అయ్యా. నా మాట కాదయ్యా, నా ఆలోచన కాదు, నా ఉపమానాలు కాదు తండ్రి. మీరు ఏదైతే ఉద్దేశించి నా నోటలో ఉంచారో అవి మాత్రమే నేను పలుకుటకు నా నోటిని ప్రతిష్ఠిస్తున్నాను నాయన. నా సర్వదేహాన్ని మీ సత్యాన్ని ప్రకటించుటకు ప్రతిష్ఠిస్తున్నాను. కృపగల దేవా, బలపరచమని, భద్రపరచమని, మాట్లాడమని, వినగలిగే చెవి, గ్రహించే మనస్సును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున, అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండమ్మా, మొట్టమొదటిగా ఇక్కడ సందర్భం ఏంటంటే దావీదు మందస్సాన్ని దావీదు పురమునకు తీసుకొచ్చినటువంటి సందర్భం. మహా ఉత్సవంతో, మహా సంభ్రమంతో తీసుకొచ్చి, ఇది కొంచెం కిందకు పెట్టి బాగా పైకి అయిపోయింది. ఈ సందర్భం మనం శుక్రవారం ధ్యానం చేసుకున్నాం కదా. ఎప్పుడేంటి శుక్రవారం? నిన్నేనండి ధ్యానం చేసుకున్నాం కదా. ఈ ధ్యానాంశంలో ఏంటంటే తగ్గించాం కిందకి. మన శుక్రవారం ధ్యానం చేసుకున్నట్టుగా చక్కగా దేవుని యొక్క సముఖంలో ఆరాధన చేస్తూ, నాట్యమాడుతూ, ప్రభువుని శక్తి కొలది దేవుని స్తుతించి దావీదు పురమునకు తీసుకొచ్చారు. దావీదు దేన్ని సందర్భంలో చక్కగా సంతోషదాయకంగా ఉన్నారన్నమాట. దావీదు ప్రభువుని ఆరాధించి ఇంకా చాలా ఆనందదాయకంగా, అంటే ఆనందానికి ఇంకా హద్దులు లేవు, అంత ఆనందం అతను అనుభవించి చక్కగా ప్రజలందరిని ఆశీర్వదించి, ప్రజలందరికీ పలహారాలు పంచిపెట్టించి, ఇంటికి వెళ్ళి కుటుంబస్తుల్ని ఆశీర్వదించాలి అని
దావీదు ఇంటికి వచ్చినప్పుడు తన భార్య అయినటువంటి మేకాలు, సౌలు కుమార్తె అనబడేటువంటి మేకాలు అతనిని అపహాస్యము చేసింది. ఏమని అపహాస్యం చేసింది అంటే, ఆమె బాధ అంతా ఏంటంటే, హీన స్థితి కలిగినటువంటి పనికత్తులు నిన్ను చూస్తూ ఉంటుండగా రాజు హోదాకి తగినట్టుగా నువ్వు ఉండకుండా బట్టలన్నీ, వ్యర్థమైన వాడెవడో బట్టలన్నీ విప్పదీసుకున్నట్టు రాజవస్త్రాలన్నిటినీ విప్పదీసి ఎఫోదు ధరించి ఎంత ఘనంగా కనబడ్డావో. ఆవిడ భాష అంటే, ఇక్కడ ఆవిడ భాష చెప్పనా చాలా ఏమంటామండి, ఆ యాక్షన్లన్నీ ఉంటాయండి, జనాల్లో ఉంటాయి, ఉండకుండా ఉండవు, అమలులోనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎక్కడ అప్లై చేయాలో అక్కడ అప్లై చేస్తాం, అంతేగాని ఇక్కడ అప్లై చేయం కదా. కాకపోతే అర్థం అవ్వడానికి నేను అప్లై చేసి చూపించాను అన్నమాట. అర్థమైందా? ఎంత ఘనంగా కనబడ్డావో. వ్యర్థుడు ఒకడు బట్టలన్నీ విప్పదీసినట్టు నువ్వు బట్టలు, రాజవస్త్రాలు. అసలు రాజవస్త్రాలు అంటే ఏంటో తెలుసా నీకు? రాజవస్త్రాలు విప్పదీసి ఎంత ఘనంగా కనబడ్డావో. హీన స్థితి కలిగినటువంటి పనికత్తులు చూస్తున్నారు. ఇంగిత జ్ఞానం లేదు, రాజువు ఆ మాత్రం తెలియదు, డిగ్నిఫైడ్గా ఉండడం తెలదా. హీనంగా మాట్లాడింది, నీచంగా మాట్లాడింది. ఏం చేసింది? అవమానపరిచింది, అపహసించింది, అపహాస్యం చేసింది. ఎవరిని? భర్తనే. నిజంగా దేవుని వాక్యం భర్తకు లోబడాలని ఉందా లేదండి? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఆ తర్వాత భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఇప్పుడు ఏంటి అప్లై అవ్వాలి? ఫస్ట్ లోబడితే అక్కడి నుంచి ప్రేమ వస్తుంది. ఇది వాక్యం మారదు. మరి మొదట ఎందుకు అలా రాయించాడు దేవుడు అంటే ఆయన అడగండి. చాలామంది ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు మొదట ఎందుకు అలా రాయించాడు? ఆయన రాయించాడు. భార్యలారా మీ భర్తలకు లోబడండి, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి. లోబడినప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ జరుగుతుంది. లోబడినప్పుడు వాక్యములకు విధేయురాలువయ్యావు, లోబడినప్పుడు వాక్యములు నడుస్తున్నావు, లోబడినప్పుడు వాక్యాన్ని నెరవేరుస్తున్నావు, లోబడినప్పుడు సత్యములో స్థిరపరచబడి ఉన్నావు. నువ్వు వాక్యములో ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. ఆ ఘనతగా కారణంగా అతడు నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఈ రోజుల్లో అంత మంచిగా ఉంటేనండి చాలా బాగుంటుందండి. చట్నీ సరిపోలేదంటే ఇంకా కొంచెం తెమ్మంటారండి అంట. అంత దూరం నుంచి చట్నీ సరిపోదని తెలిసిన ముందే తక్కువేస్తాం. ఎందుకంటే కోపం ఏదో విధంగా, ఉగ్రతను ఏదో విధంగా ఏం చేయాలి? తీర్చుకోవాలి. టీ ఆయన గారు అల్లం వేసుకు తాగుతారనుకో, సపోజ్ అల్లం బెల్లం వేసి తాగుతారనుకో, ప్రేమగా ఉన్నప్పుడు అల్లాన్ని చితగ్గొట్టి బెల్లాన్ని చితగ్గొట్టి ఏం చేస్తాం? టీ పెడతాం. ఏ ప్రేమ లేదనుకో చక్కెర పడేసి దాంట్లో ఇచ్చేస్తాం. స్థితిగతులు మారుతాయండి, వైఖరి మారుతుంది, పద్ధతి మారుతుంది, ప్రవర్తన మారుతుంది. మారమని చెప్పట్లేదు వాక్యం. ప్రతికూలతలో కూడా దైవ వాక్యాన్ని అనుకూలంగా చేసుకుని బ్రతుకు అని చెప్తుంది. అప్పుడు వాక్యానికి లోబడిన దానవు అవుతావు. కానీ ఇక్కడ మేకాలను ఒక్కసారి మనం అధ్యయనం చేస్తే, మేకాలు ఎవరంటే దేవుని కృపను పొందుకున్నటువంటి మొదటి రాజు అనబడేటువంటి సౌలు కుమార్తె. అసలు నిజానికి సౌలు అప్పటికే దురాత్మ పీడితుడిగా ఉన్నాడు. అప్పుడు సౌలు అనుకున్నాడు, ఈ దావీదును అడ్డు తొలగించుకోవాలి, అందుకని దావీదుకి నా ప్రథమ కుమార్తెను ఇస్తే అల్లుడవుతాడు, అప్పుడు యుద్ధాలు చేస్తాడు, శత్రువులే మా అల్లుడిని లేపేస్తారు, కుమార్తె విధవైపోయినా పర్లేదు కానీ నాకు అడ్డం తొలగిపోద్ది అని ఆలోచించాడు. కానీ ఆ మాట మీద నిలవబడకుండా మేకాల కంటే పెద్దదాన్ని వేరే ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు.
ఆ తర్వాత మీకాలు దావీదుని ఇష్టపడింది. ఏం పడింది? ఇష్టపడింది. ఆ ఇష్టపడినప్పుడు ఏం చూసి ఇష్టపడి ఉంటుంది? ఏం చూసి ఇష్టపడి ఉంటుంది తెలుసా? సితారా వాయించడం చూసి ఇష్టపడి ఉంటుంది. ఎందుకంటే ఆయన పని వాళ్ళ డాడీ దగ్గర ఏంటి? సితారా వాయిస్తుంటే డాడీ నెమ్మది పొందుతున్నాడు. అటు డాడీ నెమ్మది పొందడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని రోజులు అయ్యేటప్పటికి కన్ను దావీదుని దృష్టించింది. దావీదును దృష్టించి దావీదు సితారా వాయించడం చూసి చాలా ఆకర్షితురాలు అయ్యింది. అప్పుడు అనుకుని ఉంటుంది, దావీదు ఎంత అభిషక్తుడు, దావీదు ఎంత గొప్పోడు, దావీదు ఎంత ఉన్నతుడు. ఆ దావీదే గనక సితారా వాయించి ఆ దేవదేవుడిని స్తుతించి ఉండకపోతే మా డాడీకి, రాజుగారికి, మా నాన్నకి, నా తండ్రికి ఏం రాదు? విడుదల వచ్చేది కాదు. నా తండ్రి విడుదలకు కారణం దావీదయ్యాడు. అంతకు మునిపే దావీదుని అక్కకిచ్చి చెయ్యాలన్న విషయం ఎవరికి తెలుసు? అంటే మా నాన్నగారికి దావీదుని అల్లుడిగా చేసుకోవడం ఇష్టమే. ఇప్పుడు దేన్ని బట్టి ఆకర్షితురాలు అయిందంటే తండ్రికి ఇష్టము, అలాగే నాకు కూడా దావీదంటే ఇష్టం అని దావీదు మీద ప్రేమను పెంచుకుందనమాట అమ్మాయి. ఎప్పుడైతే దావీదు మీద ప్రేమను పెంచుకుందో తండ్రి చూసి హృదయంలో అనుకుంటున్నాడు, శభాష్, అయితే అయింది కానీ మొత్తానికి నా పెద్ద కుమార్తెను వేరే అతనికి ఇచ్చి చేశాను, కానీ ఇప్పుడు నా చిన్న కుమార్తె ఇష్టపడుతుంది. ఎవరిని? దావీదుని. అందుకని లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పుడు మీకాలు దావీదుకి ఏమైంది? భార్య అయ్యింది. చాలా ఇష్టంతో. దావీదంటే చాలా ప్రేమ, మీకాలకి ప్రేమ. ఎప్పుడు? ప్రేమిస్తే ప్రేమించేవారే లోకంలో, ద్వేషిస్తే ద్వేషించేవారే లోకంలో, దూషిస్తే దూషించేవారే లోకంలో, పలకరిస్తే పలికేవారే లోకంలో. దావీదుతో ఏ సమస్య లేదు అప్పటికి. దావీదు మీకాలుకి ఇష్టంగానే ఉన్నాడు, కానీ అయిష్టాన్ని కలిగించే పరిస్థితులు ఏమీ కనబడలేదు. ఎవరికి? మీకాలుకి, దావీదులో. అందుకని దావీదంటే ఎంత ప్రేమ తెలుసా? ప్రాణం దావీదంటే. వాళ్ళ నాన్న మీకాలు దావీదు ఇరువురు భార్యాభర్తలే. ఇప్పుడు దావీదు ఎక్కడ పడుకుంటారు? మీకాలు గృహంలోనే కదా. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? ఆ పడక మీదే పడుకుంటాడన్న విషయం ఎవరికి తెలుస్తుంది? సౌలుకు తెలుస్తుంది కదా. ఇప్పుడు సౌలు చంపాలని, దావీదును చంపాలని కంకణం కట్టుకుని కొంతమంది మనుషుల్ని పంపి పడక మీద ఉన్నవాడిని, నిద్దట్లో ఉన్నవాడిని శాశ్వత నిద్రలోకి పంపించేయండి అని పంపినప్పుడు పసిగట్టుకుని భర్తను కాపాడుకుని భర్తని పంపించి అక్కడ ఒక డ్రామా చేస్తుంది. తన భర్తని ఏం చేసింది? కాపాడుకుంది. అంత ప్రేమించింది దావీదుని, అంత ప్రేమించింది. ఆ తర్వాత దావీదు కొండల్లోకి, గుహల్లోకి, గుట్టల్లోనికి పారిపోతే తన తండ్రి ఈ మీకాల్ని వేరే అతనికి ఇచ్చి వివాహం చేసాడు. ఎవరిని? మీకాల్ని. పెళ్లి చేసేసిన తర్వాత మొత్తానికి కొన్ని సంవత్సరములు గడిచేటప్పటికి దేవుడు అభీష్టము మేరకు దావీదు రాజు అయ్యాడు. హల్లెలూయా. దావీదు రాజు అయ్యాడు. దావీదుకి అప్పటికే రాజు అయ్యేటప్పటికే మనం 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే అతనికి దాదాపు ఒక 5 మంది భార్యలు ఉన్నారు. ఒక 5 మంది భార్యలు ఉన్నారు. అది తర్వాత చూపిస్తాను. 6 భార్యలు ఉన్నారు అప్పటికే.
6 భార్యలు ఉన్నారు అప్పటికి. ఎప్పటికి? మేకాలుతో వివాహం అయిపోయిన తర్వాత హిస్టరీ చూస్తే ఇక్కడ ఎన్నో అధ్యాయం అంటే 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయములో 1 నుండి చదివితే 6 భార్యలను చూస్తాం. అంటే పర్టికులర్గా కుమారులను మెన్షన్ చేశారు. అంటే ఎంతమంది కుమారులైనా ఉండొచ్చు కానీ ఒక్కొక్క కుమారుడిని మెన్షన్ చేశారు. ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క కుమారుడిని మెన్షన్ చేశారు అక్కడ. అర్థమైందా? అయితే ఇప్పుడు మేకాలు, దీనికి పాయింట్ వస్తుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మేకాల పేరు ఉండదు. ఇక్కడ ఎవరి పేరు ఉండదు? మేకాల పేరు ఉండదు. ఎందుకు ఉండదు అనేది కూడా మీకు తర్వాత అర్థమవుతుంది. అయితే ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో అతను చేసిన పని ఏంటంటే తన భార్యను తన దగ్గర తీసి తెచ్చుకున్నాడు. హల్లెలూయా. తన భార్యను ఏం చేశాడు? ఎవరో భార్య అయ్యింది, అయినా కానీ మేకాలు సౌలు కుమార్తెను తన భార్యగా, తన భార్యే వేరొకరి భార్య అయింది, అయినా నా భార్య అని ఏం చేశాడు? తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది మేకాలంటే? రాజుగారి భార్యగా ఉంది. అప్పుడు రాజుగారి భార్య కాదు, అప్పుడు రాజుగారి కుమార్తె, ఇప్పుడు రాజుగారి భార్య. తండ్రి గారు ఎవరు ఆమెకి? సౌలు రాజుగారు, ప్రథమ రాజు. 2వ రాజు ఎవరు? ఎంత గొప్ప కృప వచ్చింది ఎవరికి? మేకాలకి. మీ డాడీ ఎవరంటే మొట్టమొదటి రాజు. మీ వారెవరంటే రాజు. ఎంత గొప్ప కృప అండి మేకాలు. కొంతమంది కృపలను తలంచరు. యేసన్న గారు పాట కట్టారు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలం అంతా అంటే చచ్చే వరకు దేవుని కృపలను తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఎంత గొప్ప కృప ఇచ్చాడు మేకాలకి కదా. అందరి భార్యలకి బాధ రాలేదు, రాజుగారు కూతురైనందుకు బాధ వచ్చింది ఈవిడికి. అందరి భార్యలు ఈ స్థితి చూచి, దావీదు యొక్క ఆట చూచి, దావీదు యొక్క నాట్యం చూచి, దావీదు బట్టలు వెప్పదీసుకుని ఎఫోదును ధరించుకుని జనాల మధ్యలో, హీనమైన పనికత్తుల మధ్యలో ఆట ఆడుతున్నప్పుడు అంతమంది భార్యలకు నొప్పి రాలే, ఈ మేకాలకు నొప్పి వచ్చింది. ఏమొచ్చిందండి? నీకేంటి నొప్పి అంటారు కదా, నొప్పి వచ్చింది పాపం ఆవిడ. నొప్పి వచ్చి మాట్లాడుతుంది. ఎందుకు నొప్పి వచ్చిందంటే మా నాన్న రాజు, అందుకొచ్చింది నొప్పి. మిగతా వాళ్ళకి రాలేదు. చూడండి, కొంతమందికి ఏదన్నా ఉన్నదంటే దానిని బట్టి కళ్ళు నడినెత్తికెక్కి నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. పురుడు నొప్పులు కాదే, మళ్ళీ అక్కడికి వెళ్ళకండి. ఏమా నొప్పి ఎందుకంటే ఈమె ఎందుకు మాట్లాడగలిగింది, మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే మా డాడీ రాజు, నేను నిన్ను చేసుకున్నందుకు కాదు రాణినవుతా, అది సెకండరీ. మొట్టమొదట మా నాన్న రాజు, నేనెవరిని? రాజకుమార్తెను. అందుకే నీ కొమ్ములు వచ్చాయి. అందుకే నీ కొమ్ముల్ని దేవుడు ఏం చేయవలసి వచ్చింది? కటింగ్ చేయవలసి వచ్చింది. నువ్వు కొమ్ములు తెచ్చుకోనేలా, దేవుడితో కటింగ్ చేసుకోనేలా? తెచ్చుకోకపోతే బాగుంటుంది కదా. చూడండి, చాలా అర్థవంతమైన మాటలు ప్రభు మాట్లాడతారు. అప్పుడు ఈమె వాళ్ళ నాన్నను చూస్తుంది, రాజరికాన్ని చూస్తుంది. నేను రాజకుమార్తెని అంటుంది. రాజులు ఎలా ఉండాలో మా నాన్నను చూసి నేర్చుకోవాలి. డిగ్నిటీ ఎలా మెయింటైన్ చేయాలో మా నాన్నను చూసి నేర్చుకోవాలి. ఇలా గొర్రెలు కాసుకునేవాడు రాజు అయితే ఇలాగే ఉంటుంది అని అనుకుంటుంది. ఒక్కడ చెప్పనా, గొర్రెలు కాచుకునేవాడు రాజు అయ్యాడు. తన రాజరికాన్ని ఎక్కడ తక్కువ చేశాడు? ఏ ప్రజల మధ్య తక్కువ చేశాడు? ఎక్కడా తన రాజరికాన్ని తక్కువ చేయలేదు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి తన్ను తాను తగ్గించుకున్నాడే పిచ్చమ్మా. ఇదే
తెలుసుకోరు. కొంతమంది తగ్గింపు అంటే ఏమనుకుంటారంటే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితులను వదిలేసి కింద కూర్చుంటే తగ్గింపు అనుకుంటారు. అదేంటో మరి అర్థం అవుదాం. కింద కూర్చుంటే తగ్గింపా? నాకు అర్థం అవుదమ్మా. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, జాగ్రత్తగా గమనిస్తే, తన రాజరికానికి ఏ టోకా లేదు. తను ఎలా రాజ్యాన్ని నడిపించాలో సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. ఎక్కడికి వెళుతున్నా కూడా నలుదిశలా అతనికి విజయం వస్తుంది. అతని రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఏ పొరపాటు చేసి అతడు తలదించుకోలే, ఏ కాని పని చేసి తలదించుకోలే. అతడు దేవుడిచ్చినటువంటి రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని రాజ్యానికి సంబంధించినట్టుగా, రాజుకు సంబంధించినట్టుగా అతడు బ్యాలెన్స్ చేస్తున్నాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికే తన డిగ్నిటీని అంతటిని కూడా ప్రక్కన పెట్టి, రాజును నేను అనే ఆ హోదాను కూడా పక్కన పెట్టి, ఆ కిరీటాన్ని పక్కన పెట్టి, ఆ రాజ వస్త్రాలను పక్కన పెట్టి, రాజ టీవీని పక్కన పెట్టి, రాజ ఆభరణాలను పక్కన పెట్టి, బట్టలన్నిటిని వెప్పదీసి ఎఫోదును ధరించి దేవుని సన్నిధిని ఆటాడాడు. హల్లెలూయా, నాట్యం ఆడాడు. దేవునికి మహిమ కలుగును. అంటే ఇక్కడ దేవుణ్ణి కృతజ్ఞతతో స్తుతించాడు. కృతజ్ఞతతో స్తుతించేటప్పటికి ఈమెకి బాధ ఎక్కువైపోయింది. కళ్ళల్లో ఏడుపు కూడా వచ్చేసింది ఆవిడికి. ఎందుకంటే గొర్రెలు కాసుకునేవాడిని చేసుకుంటే ఇలా ఉంటుంది, గొర్రెలు కాసుకునేవాడిని సింహాసనం ఎక్కిస్తే ఇలా ఉంటుంది. ఓ పదం అనుకుందిలే, కుక్కను సింహాసనం ఎక్కిస్తే ఉంటుందా? అంతలాగా నీచంగా అనుకుని డైరెక్ట్గానే అతనితో మాట్లాడేసింది. చూడండి, తన భర్త అనుకూలంగా ఉన్నప్పుడు చాలా ప్రేమించింది. తనకు నచ్చనిది తన భర్తలో ఉన్నప్పుడు వెంటనే ఏం చేసింది? ద్వేషించేసింది. కానీ ఇది క్రమం అంటారా? చెప్పండి అమ్మ, ఇది క్రమం అంటారా? దావీదు భర్తగా మాట్లాడుతున్నాడు ఆమెతో. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవరైనా అలా మాట్లాడితే మెడ మీద తలకాయ తీసేస్తాడు. కానీ కట్టుకున్న భార్య మాట్లాడుతుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా చెప్పలేదు సమాధానం. నోర్మోయ్ అనలే, జుట్టట్టుకుని ఈడ్చేలే. కొంతమంది భర్తలు ఏదైనా తేడా వస్తే జుట్టట్టుకుని ఈడ్చేస్తారు, తెలుసా? నాకు తెలుసు, మీకు తెలదే కదా. ఏమి ఏడ్చలే, జుట్టు పట్టుకుని అద్భుతంగా చెప్తున్నాడు. నీ తండ్రిని, నీ తండ్రి సంతతిని యావత్తును విసర్జించి ఆ స్థానములో నన్ను నిలిపినటువంటి నా దేవుణ్ణి కృతజ్ఞతతో ఆటాడి స్తుతించితిని. ఇప్పుడు నీవు పనికత్తులు ఎదుట హీనమైపోయాను, నీచునైపోయాను, వ్యర్థునైపోయాను అంటున్నావే, నేను వారి ఎదుట గనున్నైతిని. ఎందుకు? అతనికి తెలుసు వాక్యం నన్ను గనపరుచు అని నేను గనపరుస్తాను అన్నాడు దేవుడు. కానీ ఒక్క విషయం చెప్తాను, ఒక్క పాయింట్ చెప్తాను. ఇక్కడి నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ని మీరు. సౌలే గనక కుమార్తెను మంచి వాతావరణంలో కృతజ్ఞతతో పెంచుంటే మేకాలు భర్తను అలా మాట్లాడగలిగేదా? దేవుని విషయంలో భర్తను అలా మాట్లాడగలిగేదా? కానీ భర్త చూడండి, బాధ్యతగా భార్యకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. అలాగే ఎప్పుడైనా తండ్రి చెప్పాడా? అమ్మా, లక్షలాది ఇశ్రాయేలీల కాలుబలం ఉన్నప్పుడు ఎంతోమంది నాకంటే గనులు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు, నాకంటే అందచందాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, అయినను అంతమందిలో దేవదేవుని యొక్క దయాదృష్టి నా మీద పడిందమ్మా. అంతమందిలో నా మీద పడిందంటే నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా అందం కాదు, నా చందం కాదు, వాళ్ళకి లేనిదేదో నాకుందని కాదు, కేవలము దేవుని అతీతమైనటువంటి అద్వితీయమైన కృప మన మీద ఉందమ్మా. ఏ రోజు కూడా కృపను మనం కాళ్ళదన్నుకోకూడదంటే ఆమెకు భయం వచ్చును. ఏ రోజైనా తన తండ్రి దైవీకంగా కుమార్తెలను పెంచుంటే, కృతజ్ఞతా భావముతో తన దేవుణ్ణి బిడ్డల ఎదుట ఎత్తి పట్టుంటే,
దేవుణ్ణి భర్త ఆరాధిస్తున్నందుకు అప్రిషియేట్ చేద్దును. దేవుని ఎదుట రాజు అంతగా తగ్గించుకున్నందుకు అప్రిషియేట్ చేద్దును. కానీ ఈ రోజు కూడా సౌలు అలా చెప్పినవాడు కాడు కాబట్టే తన ఆత్మీయ జీవితాన్ని కడవరకు నడిపించుకోలేక పతనమైపోయాడు. కానీ భర్త ఎలా చెప్తున్నాడు బాధ్యతగా, నీ తండ్రిని నీ తండ్రి సంతతిని కూడా విసర్జించి ఆ సర్వశక్తుడైన దేవుడు ఆ స్థానాన్ని నాకు ఇచ్చాడు, అందుకు నా దేవుణ్ణి కృతజ్ఞతతో నేను ఆటాడి నాట్యమాడి స్తుతించాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు మేకాలను మనం ధ్యానం చేసుకుంటాం. ఒక భర్తగా ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడండి భార్యకి. ఎంత బాధ్యతతో కూడినటువంటి మాటలు చెప్పాడు, ఎంత అతీతమైన మాటలు చెప్పాడు. బాధ్యతగా కోపం చెలిపోయాడా, చెప్పాల్సిందంతా కూడా ముక్కు సూటిగా చెప్పాడు. అక్కడ కూడా దేవుణ్ణే మహింపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు మేకాలకి దేవుడి మీద లేదు, మేకాలకి కృప అంటే ఏంటో అవగాహన లేదు. అయినా కానీ దేవుడు కృపతో దావీదుకు భారీగా చేశాడు మేకాలను. సౌలు కడుపును పుట్టడానికి మేకాలకు కృప ఇచ్చాడు. ఏనాడైనా కూడా కృపను గురించి దేవుని స్తుతించుంటుందా మేకాలు? కానీ ఈ రోజున మన జీవితంలో మనము దేవుడు ఏ కృపను మనకిచ్చినా ధ్యానించుకుని దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవంలో ఉండగలగాలి. కృపలను తలంచుచు జీవితకాలం అంతా ప్రభువుని ఆరాధించేటువంటి అనుభవంలో మనం ఉండగలగాలి. అటువంటి అనుభవములో ఉన్నవాడు దావీదు ఈ సందర్భంలో. అటువంటి అనుభవములో లేనిది మేకాలు ఈ సందర్భంలో. ఎవరు మాదిరి, ఎవరు హెచ్చరిక? వీళ్ళిద్దరిని ధ్యానం చేసుకుంటే దావీదేమో మాదిరి, మేకాలేమో హెచ్చరిక. ఈమెకు అసలు అంత బాధ ఎందుకు వచ్చింది అంటే, ముందు దేవుడి మీద అవగాహన లేదు, దేవుని కృప మీద అవగాహన లేదు, దేవుడే చేస్తే వీళ్ళ రాజులు అయ్యారు అనేటువంటి లోతు ఈమెకి లేదు. ఆమెకి ఎంతసేపు కూడా నేను రాజకుమార్తె అనేటువంటి గర్వం. అందుకే రాజు అయినటువంటి దావీదు దేవుని సన్నిధిలో నాట్యం ఆడి ఆట ఆడుతుంటే దేవుడు మందస్సాన్ని తీసుకొచ్చినప్పుడు తనకు సంతోషం లేదు. దేవుని మందస్సం దావీదు పురములోనికి వస్తుందనేటువంటి ఆనందం లేదు. అక్కడ నాట్యం ఆడుతుంటే నా భర్త దేవుని మందస్సాన్ని తీసుకొస్తున్నారు అని ఆనందించట్లే. కిటికీలో నుంచి చూసి ఈమెకి చూసినటువంటి మొదటి క్షణంలోనే కోపం రగిలిపోతుంది. ఏమైపోతుంది? కోపం రగిలిపోతుంది. ఎన్ని అనుకుని ఉంటుందో అక్కడ చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ఛీ అనుకుని ఉంటుంది. గొర్రెలు కాసుకునేవాడు ఎక్కడ పోదు బుద్ధి అనుకుని ఉంటుంది. అసలు రాజు అంటే ఏంటో తెలిసే ఇతనకే అనుకుని ఉంటుంది. ఛీ నా పని వాళ్ళందరూ కూడా ఎలా చూస్తున్నారో చూడు అనుకుని ఉంటుంది. ఛీ నా తల ఎక్కడ పెట్టుకోను అనుకుని ఉంటుంది. మంచి అనుకోవడం ఇది అంతానే. అతనేమో దేవుడితో మమేకమైపోయి దేవుడు స్తుతించి దేవుడిని ఆరాధిస్తుంటే ఇదంతా చూడండి. ఆమె ఎన్ని సనుగులు సనిగిందో అతన్ని. రాగానే కుటుంబీకులను దీవిద్దామని దావీదు వస్తే రాగానే చాలా చేసేవాళ్ళే ఘనకార్యం. నిజంగా ఘనకార్యం చేసి వచ్చాడు. మందసాన్ని తీసుకొచ్చాడు ఘనకార్యం చేసి. చేసావులే ఘనకార్యం, దీవించావులే పెద్ద. అలా మాట్లాడింది. అలా మాట్లాడితే దాని పర్యవసానం ఎలా ఉందో తెలుసా? దేవుడు పరలోకంలో డిక్లేర్ చేసాడు, మేకాలు ఇక పిల్లలను కనకుండునుగాక, మేకాలు గర్భం మూయబడునుగాక. చూడండి ఎంత డిక్లరేషన్ జరిగిందో కదా. మేకాలకు అవగాహన లేదు. తన బాణీలో తను మాట్లాడుకెళ్ళిపోయింది. కానీ దేవుడు మేకాలను అంతగా శపించడానికి కారణం ఏంటి? అంతలాగా ఎలా శపించేశాడు దేవుడు? వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కదా. భర్తను అన్నందుకు శపించాడా?
భర్తను అన్నందుకు శపించాడా? దేవుణ్ణి ఏం చేసింది? దూషించింది. తనకే దేవుడు ఎన్నో కృపలను ఇచ్చిదారు, కానీ ఆ కృపలను ఏనాడు తలంచుకోలేదు. ఆ కృపల్ని ఏనాడు పెనవేసుకోలేదు, తలపోసుకోలేదు, నెమరు వేసుకోలేదు, దేవుని స్తుతించలేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎన్ని కృపలండి. ఒకవైపేమో రాజుగారి కూతురు, ఒకవైపేమో రాజుగారు భార్య రాణి. ఇప్పుడు తండ్రి కూతురు రాజుగారి కూతురు రాణి అవదండి, రాజుగారి కూతురు రాజకుమార్తె మాత్రం అవుద్ది. కానీ రాణి స్థానాన్ని ఇచ్చాడు కదా దేవుడు, ఇచ్చాడు కదా దేవుడు. అసలు దేవుడు ఎంతో గొప్ప కృపనిచ్చాడు. ఆ కృప వాళ్ళ అక్కకి దక్కాలి కదా, ఇలా కూడా ధ్యానించుకోవచ్చు కదా. ఆయన దావీదు చాలా మంచోడే, అంత మంచోడు దేవుడు నాకు ఇచ్చాడు, అంత ఆరాధికుడు. మొదట నువ్వు అతన్ని ఏమని ప్రేమించావు? ఆరాధన చేస్తుంటేనే కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆరాధన చేస్తుంటే వెక్కసమైపోయాడు? అంటే రాజు అయ్యాక ఆరాధన అలా చేయకూడదు, ఇంకెలా చేయాలి? తనన్న దేవుడు ఫస్ట్ నుంచి కూడా దేవుడిని ఎలా ఆరాధించాడో అలాగే చేసుకుంటూ వచ్చాడు. ఇంకా కృతజ్ఞతతో తనకున్నటువంటి ఆ ఘనస్థితిని పక్కన పెట్టి ఇంకా కృతజ్ఞతతో ఆరాధించాడు. దేవునికి ఎంత సంతోషం కలిగి ఉంటుంది? మామూలు సంతోషం కలిగి ఉండదు దావీదు ఆరాధించడంలో. ఎందుకంటే దావీదు రాజు, ఆ దేశానికి రాజండి, ఘనుడు, ఉన్నతుడు. ఆ స్థానాన్ని ఎవరిచ్చాడు? దేవుడు. తనేమనుకున్నాడంటే, నాకు ఈ స్థానాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి, ఆ స్థానము దేవుడు పాదాల దగ్గర పెట్టి నేను ఆట ఆడాలి అనుకున్నాడు. ఎంత ఘనంగా దేవుణ్ణి ధ్యానం చేసుకున్నాడో, ఎంత ఘనహీనంగా ఆలోచించుకుందో మీకాల్. ఇద్దరికి చాలా వ్యత్యాసం. దావీదు గొర్రెల దొడ్లలోను రాజు స్థానానికి వచ్చాడనేటువంటి కృతజ్ఞత దావీదుకు ఉంది. కానీ ఈమెకి ఉండాలంటే ఉండొచ్చుగా. ఎంతోమంది ఇశ్రాయేలీలు లక్షలాది కాలుబలంలో మా డాడీకే దేవుడు ఆ కృప ఇచ్చాడు అని అనుకోవట్లే. ఏమనుకుంటుందంటే, మా నాన్న మొదటి రాజు. ఏమనుకుంటుంది? నేను రాజకుమార్తెను, నాకే నామోషిగా ఉంది. ఏం చేస్తుంటే ఇతను ఎలా చేస్తుంటే నాకే నామోషిగా ఉంది. ఒకటి చెప్పండి, అది దైవ కార్యం. ఆరాధించడం అనేది దైవ కార్యం, దేవునికి మాత్రమే చేయబడినటువంటి కార్యం. ఒక మాటలో చెప్పాలంటే దావీదు పోయబడ్డాడు పరిమళ సువాసనగా. హల్లెలూయా. మనము చేసే ఆరాధనే పరిమళ సువాసన. ఆత్మతో సత్యముతో దేవదేవునికి మనము చేసే ప్రతిదీ ఆరాధనే. అది పరిచర్యతో చేస్తున్నటువంటి ఆరాధన. దేవుడు కోసం మనం ఎన్ని రీతులుగా చేస్తున్నా ఒక కోణములో అది దేవుడికి మనము చేసేటువంటి ఆరాధనే. హల్లెలూయా. ఒక సహోదరి మరియా అత్తరుతో దేవుడు తల మీద పోసింది. ఆమె ఆరాధన చేసింది అన్నాం, అవునా కదా. ఒక సందర్భంలో యేసు ప్రభుని అత్తరుతో పూసినప్పుడు ఆ ఇల్లంతా అత్తరు వాసన, దానిని కూడా ఆరాధన అన్నాం. మన ప్రాణాత్మ దేహాలతో దేవుణ్ణి ఆరాధించినా అది ఆరాధనే. మన ప్రాణాత్మ దేహాలలో నుండి దేవుడికి పరిచర్య చేసినా అది ఆరాధనే. మన ప్రాణాత్మ దేహాలలో నుండి దేవుడు వ్యక్తిగతంగా మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను గైకొనినా అది ఆరాధనే. మన ప్రాణాత్మ దేహాలలో నుండి వ్యక్తిగతంగాను సంఘపరంగా మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని నెరవేర్చడము కూడా ఆయన పాద సన్నిధిలో, పాదపీఠ మనబడే పాదాల దగ్గర మనం చేసే ఆరాధనే. ఒక మాటలో చెప్పాలంటే, మరీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందో అది ఆమె వద్ద నుండి తీసి పారవేయబడదు. నిజంగా ఆమె దేవునికి ఒక ఆరాధన. నీకు అర్థమవుద్ది తర్వాత. ఆమె దేవునికి ఒక ఆరాధనగా ఉంది, ఒక ఆరాధనగా ఉంది. దేవుడికి కావలసింది ఆరాధనే. పరలోక రాజ్యములో కోట్ల కొలది దేవదూతలు ఆయనకు చేస్తున్నది ఆరాధనే.
ఆయనకు విధేయత చూపి భూలోకములో ఆయన చెప్పిన పనులు చేస్తున్నటువంటి ఆ దేవదూతలు దేవునికి చేస్తున్నది ఆరాధనే. అలాగే మనము కూడా ప్రాణాత్మ దేహాలతో ఉన్న మనము దేవుని వాక్యమును ఏ రీతిగా నెరవేర్చినా అది ఆరాధనే. కృతజ్ఞతగా ఉన్నా అది ఆరాధన ధూపమే, పాడినా ఆరాధన ధూపమే, ప్రార్థన చేసినా ఆరాధన ధూపమే. దీని ఓడు గురించి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. ఆరాధన అంటే పాటలు పాడి దేవుణ్ణి ఎలాగ అనడం కాదు, నీ బ్రతుకే ఒక ఆరాధన. అర్థమైందా మీకు? ఆరాధన అంటే దేవుణ్ణి పాటలు పాడి దేవా స్తోత్రం అని ఆరాధన చేద్దాం లేవండి అందరూ అంటే ఆరాధన చేస్తున్నారు, అదే కాదు ఆరాధన. నీవే దేవునికి ఒక ఆరాధన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు 7వ పాటగా రాసిన పాట ఏంటో తెలుసా? నేనే నీకొక సింహాసనం. ఏ సింహాసనం? నేనే నీకొక ఆరాధన. హల్లెలూయా. ఉంది కదా పాట. ఆ పాటలో ఏమనుంది? దేవా నేనే నీకొక సింహాసనం, సింహాసనమందు ఆసీనుడవు కమ్ము, నా స్తుతుల సింహాసనం నీకే అంకితం అర్పితం అర్పణ. అంటే నేను నిన్ను ఆరాధించే సందర్భములోనే నేను నీకు అంకితం అర్పణ అని కాదు, నా జీవితమే నీకొక ఆరాధన. నా జీవితమే నీకొక ఆరాధన సింహాసనం, ఆరాధన పల్లకి, నేనే నీకొక ఆరాధన. హల్లెలూయా. నా జీవితమే ఒక ఆరాధన. వాక్యానుసారంగా నేను మాట్లాడుతున్నానా, ఆ మాటే నీకు ఆరాధన. వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తున్నానా, ఆ ప్రవర్తనే నీకు ఆరాధన. వాక్యానుసారంగా నేను ప్రకటిస్తున్నానా, ఈ ప్రకటనే నీకు ఒక ఆశ్వాసన ఆరాధన. వాక్యానుసారంగా నా బ్రతుకంతటిని నేను కొనసాగిస్తున్నానా, అనేకులు కొనసాగించడానికి సాధనంగా నిలబడ్డానా, నేనే నీకు ఒక ఆరాధన. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఆరాధన అంటే లేచి నిలబడి ఆరాధించండి అని దైవజనులు చెప్తున్నప్పుడు ఆరాధించడమే కాదు, ఆరాధన అంటే నీ బ్రతుకే ఒక ఆరాధన దేవునికి. ఎప్పుడు నీ బ్రతుకు ఆరాధన అవుద్దో తెలుసా? నీవు ఆత్మతో సత్యముతో నింపబడినప్పుడు, నీవు వాక్యముతోనే నింపబడినప్పుడు, నడిపింపబడినప్పుడు, ప్రదర్శిస్తున్నప్పుడు వాక్యాన్ని, అప్పుడు నీవే దేవునికి ఒక ఆరాధన. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఇప్పుడు దావీదు అలాగా ఉండాలనుకుని తన బాల్యములో నుండి కూడా తనే ఒక ఆరాధన దేవునికి. అంతేగాని నన్ను రాజుగా చేసావు అందుకే నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని కాదు. అతను ఎప్పుడైతే ఊహ తెలిసిందో దేవుడు కొరకు, అప్పటి నుండి కూడా దావీదు ఒక ఆరాధన. ఎవరికి? ఒక సువాసన. ఎవరికి? పోయబడిన పరిమళ సువాసన. ఎవరికి? దేవునికి. అంత అవగాహనతో దావీదు దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవం కలిగిన వాడు. కానీ ఈరోజు కూడా మేకాలు దేవునికి ఒక ఆరాధన కాలేదు. కృతజ్ఞతగా మేకాలు తన్ను తాను ధ్యానించుకొని నాకెంత కృపిచ్చాడు, నేనే ఒక ఆరాధనగా ఉండాలి దేవునికని ఇప్పుడు అనుకోలేదు. ఆరాధన వీరుడైనటువంటి భర్త యొక్క ఆరాధన చూసి కూడా మాదిరిగా తీసుకోలేదు, కానీ నీచంగా ప్రవర్తించింది. మనము దేవుడికి ఎంత చేసినా కూడా చాలా తక్కువ అండి. మన విరిగి నలిగినటువంటి హృదయమే దేవునికి ఒక ఆరాధన. అటువంటి హృదయముతో ఎవరున్నారు? దావీదు ఉన్నాడండి. అటువంటి హృదయంతో ఎవరిని ఆరాధిస్తున్నాడండి దావీదు? ప్రభువుని ఆరాధిస్తున్నాడు. ప్రభు సముఖములో ఉన్నాడు. ప్రభువుకి ఒక ఆరాధనగా ఉంటే అంత గొప్ప ఆరాధకుడు ఆ దేవుడిని ఆరాధిస్తుంటే దేవుడు తన్మయం ఉంది, పులకించిపోయి పరవశించిపోతూ ఆనందిస్తున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ఆ ఆరాధికుడి యొక్క ఆరాధన దేవుణ్ణి అంత పులకింపజేస్తే, ఇక్కడ ఈమె యొక్క ఒక్క మాట దేవుడికి
కసక్కన పొడుచుకుంది. ఈమె భూమి మీద దేవుణ్ణి ఆనందింపజేస్తున్నటువంటి దావీదు యొక్క ఆరాధనను క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడిన ఈ మాట దేవుడు హృదయానికి ఒక బాణంలాగా దూసుకెళ్ళిపోయింది. ఆ మూమెంట్లో దేవుడు ఎంత సంతోషంగా ఉన్నారు, ఆ మూమెంట్లో దేవుడు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత ఉల్లసిస్తున్నారు, ఎంత సంతోషిస్తున్నారు. ఆ సంతోషాన్ని ఒక్కసారిగా హరించి వేయడానికి కారణమైపోయింది ఎవరో? మేఘాలు. ఎంత పాతకం, ఎంత ఘాతకం వచ్చేసింది. వెంటనే ఆకాశమందాసీనుడైన వాడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. పరవశిస్తున్నాడండి ఆయన. పరవశిస్తుంటే ఆయన ఆనందాన్ని స్టాప్ చేసింది దేవుడి. నిన్నటి దినాన దావీదు అక్రమముగా ఉన్నప్పుడు ఆ ఆరాధనను స్టాప్ చేశాడు దేవుడు. ఆరాధనను స్టాప్ చేసి ఆయన కోప ఫలితంగా ఉజ్జాని చంపాడు. కానీ ఆ దేవుడు ఆరాధనలో తన్మయమొందుతుంటే, ఆనందిస్తుంటే ఆయన సంతోషాన్ని స్టాప్ చేసింది. స్టాప్ చేసినందుకు ఆయన కోపాన్ని ఎవరి మీద రగిలించాడు? మేఘాలు మీద రగిలించాడు. ఇది ఎన్ని కోణాల్లో ప్రభువు మనల్ని ధ్యానంలోకి నడిపిస్తారో నాకు తెలియదు, కానీ ఒక కోణాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఒక కోణాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుని విషయంలో ఎవ్వరూ కూడా చులకన భావముతో ఉండకూడదు. దేవుడు మందిరములోనే ఉంటాడు అనుకున్నది చాలా తప్పు. మనమే దేవుని ఆలయం అయినప్పుడు మనలోనే దేవుడు ఉంటాడు, ఉండాలి. ఉంటేనే నువ్వు సార్థకతలు ఉన్నట్టు. ఎక్కడైతే 2-3 కూడున్నారో అక్కడే ఆయన ఉంటారు. మందిరములో మాత్రమే దేవుడు నిన్ను చూడ్డం, 4 గోడల మధ్యలో నిన్ను చూస్తాడు. నీ మాట ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ తీరు ఎలా ఉంది అనే విషయాన్ని దేవుడు చూస్తాడు. ఇప్పుడు దావీదు దేవుడిని ఆరాధించేటువంటి అనుభూతిలో ఉన్నప్పుడు ఈమె దావీదును నీచపరిచింది. దేవుణ్ణి ఆరాధించినందుకే, సాక్షాత్తు ఆ దేవదేవుని ఆరాధించినందుకే హీనపరిచింది. పనికత్తులు చూస్తున్నారని తక్కువగా ఫీల్ అయ్యింది. ఏమి తక్కువగా ఫీల్ అయింది. ఆ ఫీలింగ్ని నోటి మాటలతో వ్యక్తపరిచింది. ఇన్ని రకాలుగా ఆమె స్థితికి దేవుని యొక్క ఉగ్రత దిగొచ్చేసింది వెంటనే. అందుకే ఎప్పుడూ కూడా దేవుని నిమిత్తం ఎవరైనా దేవునితో సత్సంబంధాన్ని కలిగి దేవుని నిమిత్తం ఏమి చేస్తున్నా వాళ్ళని ఎప్పుడూ కూడా మనం క్రిటిసైజ్ చేయకూడదు, హీనంగా చూడకూడదు, హీనంగా మాట్లాడకూడదు. మొట్టమొదటగా ఒక పాయింట్, దేవునికి పరిచర్య చేస్తున్న వాళ్ళు దేవునికి చేస్తున్నారు. అవునా? దైవజనులకు పరిచర్య చేస్తున్న వాళ్ళు దేవునికి చేస్తున్నారు. మందిరానికి పరిచర్య చేస్తున్న వారు దేవునికి చేస్తున్నారు. సేవలో సహకరిస్తున్న వారు దేవునికి చేస్తున్నారు. దైవజనుని ఇంటిలో చేస్తున్న వారు దేవునికి చేస్తున్నారు. ఈ విషయం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కారణాలు ఏమన్నా కావచ్చు. ఇప్పుడు మేకాలికి కారణం ఉందా లేదా? ఉంది. ఆమెను అడిగితే ఆమె కారణం చెప్పుద్ది. ఏమని చెప్పుద్ది అంటే, రాజుగారు అన్న తర్వాత డిగ్నిఫైడ్గా ఉండాలి, డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, రాజుగారు ఉండి పనికత్తులు చూస్తూ ఉంటుండగా అలాగ చేయడం నాకు నచ్చలేదు. అది నీ కారణం. కానీ నీ కారణం దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. రైట్ చేయలే, రాంగ్ చేశాడు. దేవుని విషయంలో కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మేకాల మీదకి అంత పాతకం ఘాతకం వచ్చేసింది అంటే, దేవుడికి ఆరాధన చేస్తుంటే ఈమె ఇష్టం వచ్చినట్టుగా కాళ్ళు దొక్కేసుకుంది. మొట్టమొదటిగా
ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంది, ఇష్టం వచ్చినట్టుగా అతను వచ్చి లోపే సరిగేసుకుంది, గురిగేసుకుంది, అన్నీ అయిపోయాయి. వచ్చాక మీద అడిపోయింది కదా కదా, నిజమే కదా. అలాగే పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కానీ, దేవుడు సన్నిధిలో ఉంటున్నప్పుడు కానీ మనకు ఉన్నటువంటి జ్ఞానం మన ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి వాక్యం తెలియదు. అవునా? ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి వాక్యం, మనకు తెలుస్తుందా? ఇప్పుడు వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, దేవుడు పట్టించుకోవడం. అన్యజనులు ఏమైనా అనుకోనివ్వండి, దేవుడు పట్టించుకోవడం. కానీ పరిచర్య అంటే ఏంటో తెలిసి, పరిచర్య లేనిదే సేవే ఉండదనే విషయం తెలిసి, పరిచర్య చేస్తున్న వాడిని ప్రోత్సహించకుండా పరిచర్య చేస్తున్న వాళ్ళని వెనకలాగారో ఒక పాయింట్ ఏంటంటే, ఈ వాక్యాన్ని బట్టి వెంటనే డిక్లరేషన్ జరుగుతుంది. తెలియజేస్తున్నారేమో, జాగ్రత్త. పరిచర్య అంటే పరిచర్యే, మందిర పరిచర్య, సేవా పరిచర్య, దైవజనుల పరిచర్య, సంఘ పరిచర్య. ఒక మాటలో చెప్పాలంటే ఈ పరిచర్య చేసే పిల్లలు మీలో ఒక్కొక్కరికి కూడా పరిచర్య చేస్తున్నారు, మీలో ఒక్కొక్కరికి కూడా పరిచర్య చేస్తున్నారు. మీరు మందిరంలోకి రావాలంటే ఇక్కడి నుంచి అక్కడ వరకు మందిర పరిచర్య చేసుకెళ్తున్నారు, రోడ్లు పరిచర్య చేస్తున్నారు. మీకు దాహం వేస్తే నీళ్ళు, మీకు ఫ్యాన్ వేసుకోవడం చేత కాకపోతే పిల్లలు వచ్చి ఏమేయాలి? ఫ్యాన్లో. కానీ పిల్లల పరిచర్య నిజంగా పిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా చేయాల్సిన పరిచర్య. కానీ విశేషం ఏంటంటే, క్రిస్మస్లు వస్తూ ఉంటాయి, జనవరి 1 వస్తూ ఉంటాయి, ఇవి వస్తూ ఉంటాయి. కానీ అలాంటప్పుడు పెద్దలు కూడా పరిచర్య చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్య దేవుడు చూస్తాడు. ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తాడు. దేవుడికి చేసే పరిచర్య అర్ధామర్ధాగా ఎప్పుడు చేయకూడదు. నువ్వు అర్ధామర్ధా పరిచర్య చేసావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అర్ధామర్ధాగానే ఉన్నావు. దేవుడు అంటే మేకాల్లాగా నీకు అంత అవగాహన లేదు. దావీదులాగా అవగాహన ఎవరికైతే ఉందో వాళ్ళు ఎన్నటికీ కూడా దేవుని తగ్గించరు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడికి విధేయులు అవుతారు, కానీ దేవునికి ఎప్పుడు కూడా అవిధేయులు అవ్వరు. ఇప్పుడు చక్కగా దేవుని మందిరము, జస్ట్ ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం, చక్కగా దేవుని యొక్క మందిరాన్ని మనం అందరూ శుద్ధి చేసుకుంటున్నాం అనుకోండి, నిజంగా మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలదు. కానీ ఈ వాక్యాన్ని బట్టి, మేకాలను బట్టి జాగ్రత్తగా ఆలోచించుకుంటే కొంతమందిలోనైనా ఎవరన్నా చూస్తున్నారా, ఇలా దులుపుతున్నాము, సీపెట్టుకున్నాము, సేటట్టుకున్నాము, సరపట్టుకున్నాము, కుర్చీలు పైకి కింద కట్టుకెళ్తున్నాము, అందరూ చూస్తే ఏమనుకుంటారా? మేమే పనులతో చేయించుకుంటాం ఇంట్లో. ఇలాగ ఎప్పుడైతే మేకాలు వంటి అనుభవాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాగా ఏం చేస్తారు? కొంతమంది వెనక్కి లాగుతారు. నువ్వు వెళ్ళలా, మనలో లేనందుకు స్థుతి కలుగునుగాక. అంటే ఎత్తలేదంటున్నారేంటి? వెళ్ళలా, ఎవరన్నా వచ్చారా, ఎక్కాలంటావా, కొట్టాలంటావా, చెయ్యాలంటావా, కనబడొచ్చేయి. ఎప్పుడు అలాగ ఉండకూడదు. వడ్డలు వడ్డించి దగ్గర ఎలా వచ్చి, మీరు కదమ్మా ఉన్నారు అలాగా, ఎలా వచ్చి వడ్డెత్తి పెట్టి నువ్వు కూర్చో అని వడ్డించుకుంటారులే. పచ్చిమిరగలు కోతున్నావా, వంట చేయదు, చెయ్య, ఎవరికనిచ్చి దానికిచ్చి, ఎవరికనిచ్చి, నువ్వు ఈ బరువు పని చేయలేవే, అడిగిచ్చి ఆడి చేస్తారు. దేవుడి కోసం ఎప్పుడూ చేయలేదేమో, సంవత్సరానికి ఒక్కసారన్నా అర్థవంతంగా ఒక ఆరాధనగా దేవునికి చేసుకోవాలి. హాయ్ బాబాయ్, నాకు ఇలాగైపోయింది, నాకు అలాగైపోయిందంటే నువ్వు ఏ ఆరాధన దేవుడికి నాకు తెలియగలుగుతా. నువ్వు ఏ ఆరాధన, ఏ టైప్ ఆరాధన అసలు నువ్వు? కొంతమంది కనబడొచ్చేద్దాం,
లాస్ట్ మూమెంట్లో అన్నీ అయిపోయాక కనబడొచ్చేద్దాం ఒకసారి. చాలామంది ఉన్నారండి వెనక్కి లాగేవాళ్ళు ఉన్నారు, ఏది సులభమైన పని చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరో పాస్టర్ గారు కంట్లో పడ్డాక జస్ట్ అలా తిరిగేసి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా మందిర సేవ అంటే మందిర పరిచర్య, సేవా పరిచర్య, ఆ పరిచర్య, ఈ పరిచర్య. కొంతమంది ఏ పనైనా చేస్తుంటే నీచింగా చూసి వాళ్ళు ఉన్నారు. నీచింగని అంటే కొంతమంది నీచుకు అంటారు చూసారు, అలాగా నీచింగా. ఆ పని ఆళ్ళకి కేటాయింపబడింది, ఆళ్ళకి సంబంధించింది, మేం చేయడం ఏంటిది. అలా ఉంటే దేవునికి ఆరాధనగా ఉండలేం మనం. దేవునికి చివుక్కుమంటుంది. మనం అనుకుంటాం చూడండి, మనకి ఏదైనా చివుక్కుమంటే దేవుడు చూసుకుంటాడు. మరి దేవుడికి చివుక్కుమంటే దేవుడు చూసుకోడా? అవునా కదా? అన్ని యాంగిల్లో కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు నేను సవీనా చాలా మంచిది అన్నాను అనుకో, ఒక కోణంలో చూసే మంచిదని అనుకుంటాను నేను, అంటే అర్థం అవడం కోసం. మీకు బాగా అర్థం అయ్యేలా చెప్పాలనుకోండి, ఒక అమ్మాయి ఉందండి, అంటే యావరేజ్గా ఉంటుంది. యావరేజ్గా ఉంటే మొత్తానికి అమ్మాయిని వర్ణించేటప్పుడు కళ్ళు బాగున్నాయి అనుకో, కళ్ళు చాలా బాగున్నాయి అన్నారనుకో ఎవరినైనా, ఎవరితో అన్న అమ్మాయి గురించి, కళ్ళు చాలా బాగున్నాయి అంటే బాగు అనే ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయిపోయి తీరా అమ్మాయిని చూసేటప్పటికి బాగోదు, తీరా కళ్ళు చూసేటప్పుడు బాగుంటాయి, ముక్కు పక్క ఉంటుంది. అంటే బాగుందంటే ఒకడు చూసి బాగుందన్నా, కానీ అంత పాటలు చూసేటప్పటికి ఓగు అన్నీ కూడా అందులో కనబడతాయి. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం మనకు బాగు కనబడుతుందేమో, మరికొన్ని సందర్భాల్లో బాగోలేని ఓగు కనబడుతుందేమో. కళ్ళు బాగున్నాయి అన్నంత మాత్రాన మనిషి అంతా బాగున్నారని కాదు, అర్థమైందండి? కళ్ళు బాగుంటే ముక్కు తిరుగుంటుందేమో, మూతి ఎత్తుపడలేమో. అవునా? అంటే ఇవన్నీ నాకు తలంపులు ప్రభు అలాగే ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు అప్లై చేస్తారో తెలీదు. నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలా ధ్యానాలు చేస్తాను, ఇలాంటప్పుడు అప్లై అవుతాయి. అంటే చాలామంది ఈవిడ చాలా మంచిదండి అంటారు, పెళ్లి చేస్తారు, తీరాడు తాగుతాడు. అదేంటి మరి ముందు చెప్పలేదు, చాలా మంచోడు అన్నావు కదా అంటే, అవునండి చాలా మంచోడు, పెద్దల్ని మంచిగా చూసే అలవాటు ఉంది, వచ్చిన వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి పెడతాడు, పలకరింతాడు, ఇవన్నీ మంచి కాదేంటి, అవి ఒకటే పట్టుకుంటారా అంటారు. మనుషులైతే అన్నీ మంచిగా ఒకటే పట్టుకుంటారా అని అంటారు. దేవుడు మాత్రం అన్నీ మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఆ ఒకటే పట్టుకుంటారా కాదు, నిజంగా పెళ్ళికొడుక్కి ఆ ఒకటే చూడకుండా అన్నీ ఉన్నాయని చేసేసారు అనుకోండి, ఆ తాగుడే జీరో చేసేద్దండి. అన్నీ ఉన్నాయని చేసి నువ్వు ఆ ఒక్కటే పట్టుకోకుండా చేసావు, ఆ ఒక్కటే దుడుపు నాశనం చేసేసింది. అలాగే మన జీవితంలో కూడా ఒక్కడ చాలు మనల్ని నాశనం చేయడానికి, ఒక్కడ చాలు మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ పుట్టించడానికి, ఒక్కడ చాలు మన మీద చెడు ముద్ర పడడానికి, ఒక్కడ చాలు దేవుడిని పక్కకి తోసేయడానికి. ఇప్పుడు చూడండి, మేకాలు హీనపరిచినట్టుగా మన జీవితంలో దైవీకమైన కార్యాల విషయంలో మనల్ని మనం ఎప్పుడు హీనంగా అనుకోకూడదు. అర్థమైందా? హీనంగా అనుకోకూడదు, నీచంగా అనుకోకూడదు. అయ్యి బాబోయ్ చాలా నా వల్ల కాదు బాబోయ్, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు పోయారేమి చెప్పు వస్తాను, వాళ్ళు ఉంటే చూసేస్తారని భయమా నీకు? రే వాళ్ళు ఉన్నారా చూడు లిగిసిందే లేకలేదు అక్కడి నుంచే. సపోజ్ పాస్టర్ గారు ఇంటి దగ్గర ఎవరన్నా పెద్దోళ్ళు సపోజ్ పని చేస్తున్నారు అనుకోండి, ఏ గిన్నెలు గడుగుతున్నారు, ఏ బట్టలు చూస్తున్నారు, ఏ తడి బట్టలు వేస్తున్నారు అనుకోండి, ఈ లోపాలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి, అన్నీ వదిలేసి దాక్కుంటే
అంటే ఏంటి అర్థం? అన్ని తిరేసి దాక్కుంటే చెప్పండి. తలుపులు వేసేసుకుని ఎన్నన్నా చేసేస్తాం కానండి, తలుపులు తెరుచుకుని మాత్రం అస్సలు ఇంకెందుకు చేయడు. చాలామందికి అవి ఉంటూ ఉంటాయి. ఇక్కడ దేవుడు ఏ కోణాలను చూపిస్తున్నాడంటే మేకాలను చూపిస్తున్నాడు. మేకాలు దేవుని ఎదుట సరైనది కాదు. మేకాలు తన యొక్క గొప్పతనాన్ని హైలైట్ చేసుకుని ఇతరులను తక్కువ చేస్తుంది. హీనమైన పనిగత్తులు అంది అక్కడ. హీనమైన, నిజమే ఆమెకి హీనమే, కానీ దేవుని బిడ్డలకు ఎవరు హీనం కాకూడదు కదా. అవునా కదా? దేవుని బిడ్డలకు ఎవరైనా హీనం అవ్వాలా? మీకు అర్థమవుతుంది? అర్థమవడానికి మెల్లగా చెప్తున్నాను. అంటే మనల్ని మనం ఎప్పుడు కూడా హెచ్చించుకుంటే మాత్రం మనం ఇతరులను ఎప్పుడు కూడా నీచంగానే చూస్తాం. ఎప్పుడైతే మనలో తగ్గింపు స్వభావం ఉందో ఇతరులు ఎప్పుడు కూడా నీచులుగా కనబడరు, మనకంటే గల్లుగానే కనబడతారు ప్రతి ఒక్కరు. ఒకటి. రెండోది ఏంటంటే దైవికమైన విషయాల్లో మనల్ని మనం తగ్గించుకోవాలి. దైవికమైన విషయాల్లో ఎవరు దైవ ఆత్మతో దేవుడికి కానీ, దైవజనులకు కానీ, సేవకు కానీ, సంఘానికి కానీ, పరిచర్యలో కానీ వాడబడుతున్నా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. దీనిది చాలా ఎక్కువైపోయింది అనకూడదు. దీనిది ఇది చాలా ఎక్కువైపోయింది అనకూడదు. ఎవరొకరు చెయ్యాలి కదా మరి. నువ్వు చెయ్యవు, చేసి వాళ్ళని చేయలేవు. అమ్మ తిందో అడుక్కు తినేవదు. నువ్వు ఎలాగా చేయలేదు, నీ పిల్లలన్నా చేస్తే బాగుపడతారు అన్న పరిస్థితి నీకు ఎప్పుడు వస్తుంది? నిజంగా దేవుడి మీద నీకు ఉన్నప్పుడు వస్తుంది. నిజంగా దేవుడి మీద నీకు ఉన్నప్పుడు, అయ్యో నా బాల్య దినాలన్నీ అయిపోయినాయి, నా యవ్వన ప్రాయం అంతా అయిపోయింది, మేము దేవునికి చేయలేకపోయాం, దైవజనులకు చేయలేకపోయాం, సంఘానికి చేయలేకపోయాం, సహవాసములు ఏమీ చేయలేకపోయాం, మా బ్రతికి ఎలాగైపోయింది, ఒరే బాబు, ఒరే అమ్మ మీరైనా చెయ్యండిరా బాబు. ప్రార్థనలు మాత్రం చేస్తారు చాలామంది. ఏమని చేస్తారంటే, ప్రభువా మా బిడ్డ సమూయేల్లాగా స్వరం వినాలి, అంతేగాని సమూయేల్లా పరిచర్య చెయ్యాలి అని చేయరేటో. మరి పరిచర్య లేకపోతే సేవ ఎలా జరుగుద్ది? నిన్నటి మందసం ఎత్తాలంటే నలుగురు మోస్తే మందసం, వాళ్ళు కూడా వదిలేసిన తర్వాత ఇంకొక నలుగురు మోస్తే మందసమే దేవుడు. ఎవరు? సర్వలోకనాథుడు. ఈ సర్వలోకనాథుని యొక్క పరిచర్య ఒక్కరి వల్ల సాధ్యమా? భుజముల మీద మోసేవాళ్ళు కావాలి. హల్లెలూయా. అహరోను హూరుల్లాగా దైవజనులు భుజాలను కాచేవారు కావాలి. హల్లెలూయా. అప్పుడే సంఘానికి జయం వస్తుంది. హల్లెలూయా. అప్పుడే సంఘము అద్భుతమైన విధానంలో ముందుకు సాగగలుగుతుంది. అంతేగాని మందసం నేను మోయినంటే యోర్దాను ఏకరాశిగా నిలబడపోదును. మందసాన్ని ఆ రోజున మోసేవాళ్ళు లేరు కాబట్టే దావీదు నాట్యం ఆగిపోయిందండి. మందసం మోసేటువంటి సరైన వాళ్ళు ఉన్నారు కాబట్టే పురములోకి వెలుగుచ్చుంది. ఏంటి? మందసం. మందసం ఇది సర్వలోకనాథుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు పెట్టబడినటువంటి సంఘం ఇది. పరిచర్య చేస్తుంటే ఎవ్వరు బాధపడకూడదు. ఇంటి దగ్గర చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను నేను. పొద్దున మొదలెట్టిస్తారు. ఏంటి పని? పిల్లలు, మీరు, భర్త అందరూనే, మొత్తం అందరూనే. వంట చేసుకోకపోయినా ఏం చేసుకోకపోయినా నడిచేద్ది మనకు కదా. అది అవలేదంటే, ఒరే నేను వంట చేసేస్తాను, ఈలోపు అద్దురిపోయింటారా మీరు. కానీ మందిరములో మీరున్నారు లేదు నాకు తెలియదు కానమ్మా, మందిరములో మాత్రం ఏదైనా పని ఎంతసేపు చేస్తారా? ఎంతసేపు చేస్తారా? ఒక మాట చెప్పనా, చాలామంది మారారండి ఇప్పుడు. అప్పుడు కాదు. అప్పుడు పిల్లల్ని కొట్టులో నాకు తెలుసు, సూటిగా మాట్లాడుతున్నాను. పిల్లల్ని పరిచర్య చేస్తున్నారని కొట్టులో నాకు తెలుసు. అక్కడ ఎందుకు ఉంటున్నారు అన్నవాళ్ళు తెలుసు. పాస్టర్ అమ్మగారి ఇంటి దగ్గరే ఎప్పుడు చూసినాను ఇది
అన్నవాళ్ళు కూడా నాకు తెలుసు. ఏదైనా ఒక ఎగస్ట్రా పండగ ఉంటేనే నీ ఇంట్లో అంత పని ఉంటుంది. మరి ఎగస్ట్రా పండగ దేవుడికి పండగ, దేవుడి మందిరానికి పండగ అయినప్పుడు దైవజనుడికి, సంఘానికి మరి ఎంత పని ఉంటుంది? ఎంత పని ఉంటుంది? మరి ఇంత పనులు మన ఇంటి దగ్గర అంత పనులు 2 రోజులైనా అవ్వదు, 3 రోజులైనా అవ్వదు. బడన్నా మానిపించేసి పిల్లల్ని ఏం చేస్తాం? బడన్నా మానిపించేసి. కానీ ఈ పిల్లలు పెద్దలే చెయ్యాలనుకోండి, కానీ పిల్లలే కదా. మరి ఇప్పుడు ఆ పిల్లలే పరిచయం చేస్తంటే ఎంతసేపు, ఇంకెంతసేపు. కొంతమంది అయితే వస్తున్నావా అన్నం తింటాకే. మరి నీ పని అయితే నువ్వు వండేస్తావు. వండవు నువ్వు అసలు. 10 అయిపోయినా వండవు నువ్వు. లేకపోతే ఏ పచ్చడి వెతుకులు వేసుకుని పడుకునేటప్పుడు. ఎంత వ్యత్యాసం అండి. నేను చాలా బాధతో చెప్తున్నాను. యూట్యూబ్లో కూడా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, క్యాండిడేట్స్. మనలో లేరులే. చాలా మార్పులు వచ్చాయి. దేవుడికి స్తుతి కలుగునుగా. నిజముగా దేవుడి మీద అవగాహన ఉన్నవాడికి, దేవుడి మీద ప్రేమ ఉన్నవారికి, ప్రీతి ఉన్నవారికి దైవ వాక్యానుసారమైన గుణగణ లక్షణాలు కొట్టొచ్చినట్టు కనబడతాయండి. పైన ఒకటి లోపల ఒకటి కాదండి. దేవుడు రహస్యమందు చూస్తాడు, 4 గోడల మధ్యలో చూస్తాడు. నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా తలంచుకుంటున్నావు, కాళ్ళు తొక్కేసుకుంటారండి ఇక్కడ. పిల్లలు కానండి కొంచెం ఆలస్యంగా వచ్చారంటే కాళ్ళు ఏమైనా చేసుకుంటారండి, తొక్కేసుకుంటారు. ఇంకా అంటే అవగాహన లేక ప్రభు మాట్లాడవలసి వస్తుంది చాలామందితో. సేవ అంటేనండి దైవజనుల వలన మాత్రమే జరిగేది కాదండి. సేవ అంటే మందస్సం, సర్వలోకనాథుడు అని పేరు పెట్టబడినటువంటి దేవాలయము, సంఘం. ఇది మోయబడాలంటే నలుగురు అని చెప్పుకుంటున్నాం. కానీ నలుగురు భుజాలు బరువెక్కినప్పుడు మరొక నలుగురు, వాళ్ళ భుజాలు బరువెక్కినప్పుడు మరొక నలుగురు దించే ప్రసక్తి లేదండి. అర్థమైందా? పురము వరకు వచ్చే వరకు కూడా యాజకులు దించడానికి వీల్లేదు. వాళ్ళ భుజాలు బరువెక్కితే ఇంకొక నలుగురు మొయ్యాలి, వాళ్ళ భుజాలు బరువెక్కితే ఇంకొక నలుగురు మొయ్యాలి. తెలుసా మీకు? అందుకేనండి అహరోను హూరుల సందర్భంలో దేవాది దేవుడు ఆ సందర్భాన్ని మెన్షన్ చేశాడు. దైవజనుడు ద్వారా నీకు విజయం రావాలంటే, దైవజనుడు ముఖాంతరంగా నువ్వు వాక్యం వినాలంటే, దైవజనుడు ముఖాంతరంగా నీకు మేలు కలగాలంటే, దైవజనుడు ముఖాంతరంగా నీకు ఒక వాక్కు విడుదల అవ్వాలంటే, దైవజనుడు బరువెక్కినటువంటి హస్తాలను నువ్వు బలపరచాలి. అంతేగాని నువ్వు మాకు వాక్యం చెప్పే, నువ్వు మాకు వాక్కు విడుదల చేసే, నీ ముఖాంతరంగా మేము మేలు ఉపకారం అన్నీ పొందేసుకుంటాం, నీ చేతులు బరువెక్కితే మాత్రం మేము ఆదుకోము అంటే ఆటోమేటిక్గా ఆయన చేతులు దించాడంటే నీకు అపజయం స్టార్ట్ అవుద్ది. ఈ లాజిక్ తెలియట్లేదు పాపం జనానికి. పాస్టర్ గారు చేతులు బరువెక్కయ్యా, అయ్యయ్యో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఎవడో అలాగే వెళ్ళిపోతున్నాడంట. చలేస్తుందా, దుప్పటిగా ఏది దుప్పటే, దుప్పటిచ్చి కప్పుకంటే కప్పేసుకుంటాం. ఆకలేస్తుందా, అన్నం తిని, ఎక్కడుందో అన్నం పెడితే తింటాం. ఆ రోజున నిజంగా ఎంత అద్భుతంగా రాయిస్తాడండి దేవుడు, ఎంత అద్భుతంగా మెన్షన్ చేస్తారండి దేవుడు. విజయం రావాల్సింది ఎవరికండి? ఇశ్రాయేలీలకి. మరి ఇశ్రాయేలీల పక్షంగా చేతులు ఎత్తున్నది ఎవరో? అది గుర్తించి మోసే చేతులు బరువెక్కిపోతుంటే మనిషి అండి 10 చేతులు లేవండి ఆయనకి. లేకపోతే దైవజనుడైనంత మాత్రాన ఎక్కడ లేని బలము, శక్తి వచ్చేది. మీరు ఎలాగో దైవజనులు దైవజనురాలు కూడా అలాగే, ఇంకా మీకంటే ఎక్స్ట్రా భారం ఉంటుంది. అర్థమైందండి? అలాంటప్పుడు అంటే గుర్తించారు ఎవరో? అహరోను హూర్లు గుర్తించి చేతులు ఆదుకున్నందుకు అద్భుతం జరిగింది అక్కడ. ఆదుకోకుండా అక్కడి నుంచి అరుపులు. ఎవరో? అహరోను హూరు, యెహోషువా జాగ్రత్త, మరి బాజయ్. ఇక్కడ మాత్రం పాస్టర్ గారు సమురైపోయింది. పాస్టర్ గారు చేతులు మాత్రం ఎత్తలేకపోతున్నారు. ఎత్తండి పాస్టర్ గారు, మీరు ఎత్తండి పాస్టర్ గారు. అయ్యయ్యో ఓడిపోతున్నారండి బాబు, ఎత్తండి. నేను ఎత్తలేను. ఎత్తలేనటువంటి దైవజనుడు హస్తాలు బలపరచాలంటే ఎవరో? మీరే. మందస్సం మోయబడుతుంది. మందస్సం మోసేటువంటి వారి భుజాలు
బరువు ఎక్కుతున్నాయి. మరి మందసాన్ని ఆపిస్తే మందసాన్ని మరొకరు మోయగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. మరొకరు మోయగలగాలి. అప్పుడు భారం ఏమవుద్ది? తేలికవుద్ది. అప్పుడు యోర్దాను ఏకరాశిగా నిలబడిపోతే రహదారిలోంచి వెళ్ళిపోయారు ఎక్కడికి? నిత్యరాజ్యానికి. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ రోజున మనం ఎలా ఉండాలి? మోసేవాళ్ళగా ఉండాలి. అంతేగానండి మోసేవాళ్ళు ఉన్నారు, మోస్తున్నారు, ఎలా మోస్తున్నారు చూస్తామండి. ఈ రోజుల్లో సార్వత్రిక సంఘాల్లో ఎలా మోస్తారో చూస్తామండి. పాస్టర్ గారు ఎవరన్నా మోయమంటే పాస్టర్ ఇలాగే ఉన్నారు కదా. చెప్పాలండి ఇప్పుడు పాస్టర్ గారు పేరుని చెప్పాలి. ఆయన సీటీలు వేసుకుని చెప్పాలన్నమాట. ఇప్పుడు పేరున ఎలా మోయమంటే అలా మోస్తామండి. ఎన్ని గంటలు మోయమంటే అన్ని గంటలు కానండి చెప్పాలండి. ఎన్ని గంటలకు కూడా చెప్పాలా? ఎలా ఉంటారండి? ఎవరిదండి సంఘం? సంఘం అంటే ఎవరండి? మనం. భేదాభిప్రాయాలు రానివ్వకూడదు. భేదాభిప్రాయం వచ్చిందంటే తొక్కేయాలి భేదాభిప్రాయాన్ని. నామరూపాలు లేకుండా ఇంక అసలు ఏం చేసేయాలి? అక్కడ ఒక డ్యామేజ్ పడిందంటే దానికి సున్నం కొట్టేయాలి. ఏమి జరగలేనట్టుగా చూపించేయగలగాలి పెయింట్ వేసేసి. అదండి. నువ్వు అలాగ అనుకుంటున్నావు. నీలా ప్రవర్తన అంటే ప్రతీది కౌంట్ అవుద్ది పరలోకంలో. అది పరలోక ధనంగాను పరలోక ఫలంగాను నీకు కౌంట్ అవుద్ది. ఎప్పుడు కూడా దేవుడి కార్యాన్ని తక్కువగా చూడకూడదు. ఎవరైనా కానీ దేవుడి కార్యాన్ని ఘనంగా ఎంచితే తక్కువగా ఎవరో చూడరండి. భాగ్యంగా ఎంచితే తక్కువగా ఎవరో చూడరండి. భారంగా ఎంచితేనే తక్కువగా చూస్తారు. భారంగా ఎంచితేనే వివాదాలు వస్తాయి. భారంగా ఎంచితేనే మధ్యలో ఏమో ఏర్పడతాయి, అవరోధాలు ఏర్పడతాయి. భారంగా ఎంచితే భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. భారంగా ఎంచితేనే అన్నీ మేమే చెయ్యాలా? చేయండి. భారంగా ఎంచినప్పుడు, బాధ్యతగా ఎంచినప్పుడు ఎలా ఉంటుంది? మేము ఇది చేసుకుంటాం, చేసుకోండి, అయిపోద్ది, తొందరగా అయిపోద్ది, వెళ్ళిపోదాం అందరూ. ఏమండి 4 గంటల పని ఉందనుకోండి, 8 మంది చేశారనుకోండి, ఎంతసేపు పడుతుంది? ఓ పని చేద్దాం. 4 గంటల పని ఉందండి, 4 చేశారండి, ఎంత టైం పడుతుంది? 4 గంటలేనా? 8 మంది చేశారండి, ఎంత టైం పడుతుంది? 16 మంది చేశారండి, అయిపోద్దా? మరి ఇంకనే 4 గంటల పని 4 గంటలే చెయ్యాలి. రాయబడి ఉంది వాక్యంలో మనకి. గబగబా. కొంతమందికి దేవుడు జ్ఞానం ఇస్తాడు, కొంతమంది అజ్ఞానులుగా ఉంటారు. కొంతమందికి దేవుడు ఎలాంటి జ్ఞానం ఇస్తాడంటే పురమాయించి చకచకలాడిచ్చే జ్ఞానం ఇస్తారు. కొంతమందికి తొయ్యదు. కొంతమంది ఎలా ఉంటారంటే మాకు తోత్తలేదు కానండి, ఎవరండి ఏదైనా చెప్తే చేసేస్తామండి. అలాంటి వాళ్ళు తెలిసిపోతారు కదా. చక్కగా అలాంటి వాళ్ళని కలగలుపుకొని మనం చక్కగా చేసుకుని ఈ పని ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. భాగ్యంగా ఇచ్చినప్పుడు అండి నేను చెయ్యాలి అంటే చిన్నపిల్లలకి ఏం తెలియదు చూడండి. వాళ్ళు ఆనందంగా ఎంచుతారు కాబట్టి నేను చెయ్యాలి. ఎందుకు? పిల్లలకంటే అభం శుభం తెలియదంట. పెద్దోళ్ళకి మాత్రం అభమో శుభమో అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు చెయ్యాలి. చాలామంది రిసీవ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మేము అలా లేనందుకు దేవుడు స్తోత్రం అనుకుంటున్నారు. హల్లెలూయా. మేము అలా లేనందుకు దేవునికి స్తుతి కలుగుగాక. చాలా విషయాల్లో మన సంఘం అలా లేదు కాబట్టే దేవుడు సంఘాన్ని ఇలా నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఎంతవరకు చెప్తుంటే మేమున్నామేమో అనుకున్నారా మీరు? దేవుడికి స్తుతి ధైర్యంగా చెప్పగలుగుతున్నారు మీరు. ఎవరో కూడా మన ఊళ్ళో దొంగిలిద్దామని, ఆఖరికి ఓపిక లేకపోయినా ఏదో విధంగా దేవుడి దగ్గరికి వచ్చేద్దామని మనుషులు వేరు. అందుకేనండి మధ్యాహ్నం అన్నీ వదులుకొని, నిద్రలు వదులుకొని దేవుడి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. పరిచర్య ఎలా చేస్తారు మీరు? శక్తికి వంచన లేకుండా చేస్తారు. దేవునికి స్తుతి ఎప్పుడు కూడా మేకాల లాంటి అనుభవాల్లో ఉండకూడదు. ఏ రోజున డిక్లరేషన్ జరుగుద్దో తెలియదు. చూడండి, మేకాలు ఎంతో గొప్ప కృప పొందుకుందో. కానీ దావీదు హెబ్రోనులో రాజు అయినప్పుడు అంతవరకు మెన్షన్ చేయబడిన వారిలో మేకాలు లేదు. మేకాలకు పిల్లలే లేరు. అక్కడ మెన్షన్ చేయబడిన వారిలో మేకాలు ఎక్కడా కనబడదు మీకు. హెబ్రోనులో నేను చదువుతాను చూడండి. 2వ సమూయేలు గ్రంథము
3వ అధ్యాయము 1 నుండి. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధం జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతడి జ్యేష్ఠపుత్రుడు యజ్రాయేలీయురాలగు అహీనోయాము వలన పుట్టెను. అంటే ఒక్కొక్కరిని మెన్షన్ చేశారు, చాలామంది ఉన్నారు కానీ మెయిన్ పర్సన్స్ని మెన్షన్ చేశారు. 2 కిల్యాబు అను 2వ వాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయేలు వలన పుట్టెను. అబీగయేలు ఎప్పుడు వచ్చింది? మేకాల తర్వాత వచ్చింది. అబీగయేలుకి దావీదుతో ఒక కుమారుడు కూడా పుట్టాడు. ఆ కుమారుడు పేరు రెండవ వాడిగా పరిశుద్ధాత్ముడు రాయించాడు. మేకాలేది? 3వ వాడైన అబ్షాలోము గెషూరు రాజుకు తల్మయి కుమార్తెగు మయాకా వలన పుట్టెను. 4వ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. 5వ వాడగు షెఫట్య అబీటాలు వలన పుట్టెను. 6వ వాడగు ఎత్రయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు. అప్పటికే దావీదు భార్య మేకాలు ఉందా? కృపణ కోల్పోలేదు, గొడ్రాళ్ళ జాబితాలోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు దేవుడు అనుకోలేదు మేకాలు గొడ్రాలుగా ఉండాలని. కానీ అప్పటికప్పుడు దేవుడు కోపము రగిలి శాపము ఆమె మీదకి దిగొచ్చి మేకాలు ఏమైంది? గొడ్రలు అయిపోయింది. ఎప్పుడు కూడా దైవ కార్యాల్లో ఎంకరేజ్ చెయ్యండి కానీ డిస్కరేజ్ చెయ్యొద్దు. మీకు మీరుగా కూడా దైవ కార్యాల్లో మీకు మీరే ఎంకరేజ్మెంట్గా ఉండాలి కానీ డిస్కరేజ్గా ఉండకూడదు. మీరు ఒకరిని ప్రోత్సహించాలి కానీ ఒకరిని చెదరగొట్టే వాళ్ళగా ఉండకూడదు. దైవ కార్యాలు చేయడానికి భాగ్యం ఉండాలండి. నాకు తెలుసు అది. మరి ఎప్పుడు దేవుడు మాట్లాడతారు నాకు తెలియదు కానీ క్షుణ్ణంగా మాట్లాడతారు. దైవ కార్యాల్లో దేవుడు వాడుకోవాలన్నప్పుడు అల్లాటప్పగా ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వడం. ఛాన్స్ను కాలదన్నుకున్నవాడు పనికి మాలినవాడు. నీవే ఒక ఆరాధనగా ఉండాలనుకుంటాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు చేసే పరిచర్య ఒక ఆరాధన దేవుడికి. నువ్వు దేవుని నిమిత్తము ఏది చేసినా అది అర్పణ కావచ్చు, అది సమర్పణ కావచ్చు, అది నీ శక్తి కావచ్చు, అది నీ జ్ఞానం కావచ్చు, అది నీ శక్తికి మించినది మరేదో కావచ్చు. అది నీ వలన దేవుడికి ఇస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి దాన్ని ఏమంటారు? ఒక అర్పణ కావచ్చు. నీ జీవితంలో నీ బ్రతుకు దినాలన్నీ దేవుడు కొరకు నీవు చేసేది సమస్తము దేవుడికి ఆరాధన. దీన్ని కోల్పోకూడదు. చాలామందికి కృప తెలియక కోల్పోతున్నారు. దీనిలో చాలా గొప్ప కృప, దైవ సంకల్పము, దేవుడు తద్వారా నీకు చేయాల్సినటువంటి మేలు దాచబడి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కానీ దీనిని ఎవ్వరో కూడా కోల్పోకూడదు. ఎందుకంటే దేవుడు ఉద్దేశాల్లో ఉన్నవారిని దేవుడు పరిచారకులుగా నిలబెట్టారు. ఒక కోణంలో ఆ పరిచారకులుగా నిలబెట్టిన వాళ్ళు చాలా గనులు, పరిచర్య చేస్తున్న వాళ్ళు దేవుని దృష్టికి చాలా గనులు. ఆ పరిచర్య ఏ పరిచర్య? అది ఏదైనా, అది దేవుని నిమిత్తం ఏదైనా. నీకు జ్ఞానం ఉందా, లేదా యూట్యూబ్ నిమిత్తం ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావు సపోజ్, అది కూడా అర్థం కావడం కోసం, అది కూడా. లేకపోతే నువ్వు ఇది పెడుతున్నావా, ఇది కూడా. ఇది ఎవరి నిమిత్తం? ప్రతిదీ. లేకపోతే నువ్వు సంఘంలో అందరూ కూర్చోడానికి తడిబట్టలేస్తున్నావా, అది ఎవరి నిమిత్తం? ఇదంతా నీకే తెలియకుండా దేవుడికి దక్కుతున్నటువంటి ఆరాధన నీ ద్వారా. నువ్వు ఆరాధన అంటే ఇదే అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుని నిమిత్తం ఆలోచించిన ప్రతి ఆలోచన ఆరాధన, నువ్వు దేవుని నిమిత్తం సంభాషించిన ప్రతి సంభాషణ ఆయనకు ఆరాధన, నువ్వు దేవుని నిమిత్తం వెచ్చించినటువంటి నీ యొక్క శక్తి ఆయనకు ఆరాధన, నువ్వు వెచ్చించినటువంటి నీ అర్పణ ఆయనకు ఆరాధన, నీవు విప్పిన గుప్పిలైనకు ఆరాధన. టోటల్గా చచ్చిపోయే వరకు కూడా నీవు దేవుని నిమిత్తం చేసేది పరలోకంలో రాయబడి ఉంటుంది. రాయబడి ఉండకపోదును కదా. ఒకవేళ నువ్వు చేసేది
ఖచ్చితంగా దేవుడు ఏమన్నాడు? రాయబడుద్ది. రాయబడింది మరువబడదు. ఇప్పుడు రాయబడద్దంటే ఇప్పుడు ఎవరికి ఆరాధనది? ఎవరి నిమిత్తం? అప్పుడు తద్వారా నీకేమొస్తుంది? లోకంలో ఫలం వస్తుంది. ఈ లోకంలో నీకు ఫలం వస్తుంది, ఈ లోకంలో నీకు ధనం వస్తుంది. ఎవరు పడితే వాళ్ళు నిలబడలేరండి. ఎవరు పడితే వాళ్ళు దేవుడికి ఒక అతీతమైన ఆరాధనగా ఉండలేరు. నిజముగా దేవుడి మీద ఎవరు మనసు పెట్టుకుంటారో వాళ్ళే ఉండగలరు. కానీ చాలామందికి పరిచర్య మర్మం తెలియక, ఈ బోధ తెలియక విసుక్కుంటూ, కసుక్కుంటూ, సనుక్కుంటూ పిలిచేశారా మరి పిల్లరా విసుక్కుంటూ తెలియక. మీలా లేరండి ఎవరో. అప్రిషియేట్ చేస్తున్నాను మిమ్మల్ని. విసుక్కుంటూ కసుక్కుంటూ పిలిచేస్తే పానుందండి, పిలిచేస్తే రాత్రికి రాత్రే టికెట్ బుక్ చేసుకుని ఇంకేమీ లేదు, పనేమీ లేదు అక్కడికి ఇక్కడ తిరిగి రావడానికి, తప్పించుకోవడానికి టికెట్ బుక్ చేసేసుకుని వెళ్ళిపోయి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు వీళ్ళంటే మొత్తం డెకరేషన్లు అన్నీ అయిపోయాక మొత్తం క్రిస్మస్ ఆరాధనకు దిగుతారు అనమాట. ఎవరు చూస్తారండి ఇవన్నీ? అసలు మనం దేవుని బిడ్డలమైనప్పుడు దేవునికి ఇంపుగా ఉండగలగాలండి. ఆరాధన అంటే ఇదే. క్రమముతో కూడినటువంటి ఆరాధన అంటే ఇదే. దేవుని నిమిత్తం ఎప్పుడు చులకనగా ఉండొద్దు. ఇంతవరకు లేరు, ఇక ముందు కూడా ఉండకుందురుగాక. ఒక మాట చెప్పనండి, కెరూబులు ఎవరు? కెరూబులు దేవుని దూతలు. రకరకాల దూతలు ఉంటాయి. కెరూబులు, శరాపులు అంటే మహాదూతలు. 6 రెక్కలు కలిగిన దూతలు, 12 రెక్కలు కలిగిన దూతలు. ఏమండి, దేవుని యొక్క సింహాసనం ఎక్కడుందో తెలుసా? దేవుని యొక్క సింహాసనం ఎక్కడుందో తెలుసా? కెరూబుల రెక్కల మీద ఉంది. నేను అందుకే ఆరాధన చేస్తున్నప్పుడు కెరూబుల రెక్కల మీద ఆసీనుడు అయిన దేవా అని ఆరాధన చేస్తాను. వాక్యంలో రాయబడింది. కెరూబు అంటే ఎవరో? దూత. దూతలకి ఇంకా ఆయన ఏది చెప్తే అదే చేసేస్తాయి దూతలు. అలాగైతే లూసిఫర్ దూత, నువ్వు ఆరాధికుడు, ఆరాధించంటే బుద్ధి గడ్డిది దానికి. అర్థమవుతుందా? మళ్ళీ నీ దేవదూతలండి, ఆత్మస్వరూపులండి, మా అలాగే శరీరం లేదంటే ఇప్పుడు కూర్చున్నాం చూడండి, కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి. అలాంటి ఏ నొప్పులు లేవండి. అలాంటి ఏ నొప్పులు లేవమ్మా. అవికి వాళ్ళకుండి సమస్యలు ఉన్నాయి. లూసిఫర్కి ఎంత పెద్ద సమస్య వచ్చేసింది తెలుసా? ఆ దేవుడి సింహాసనం పెట్టి అక్కడ ఉండాలి, నేనేటి ఇక్కడ ఉండాలి. అంత పెద్ద సమస్య ఆవిడికి. ఉండగలిగిందండి? అందులో ఉండగలిగిందా? మరి నాకు తెలియక అడుగుతాను, దేవాది దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు కెరూబుల రెక్కల మీద ఆసీనుడై ఉంటే ఆ కెరూబు ఎప్పుడైనా తిరుగుబాటు చేసిందా దేవునికి? ఎప్పటి నుంచి ఉన్నాయి కెరూబుల రెక్కల మీద ఆయన సింహాసనం? వాటికి బాధ కలగదా? భాగ్యంగా ఎంచాయి కాబట్టి బాధ కలగలేదు. భాగ్యంగా ఎంచాయి కాబట్టి బాధ కలగలేదండి. బాధగా ఎంచితే ఇలా పాడేద్దును కదా. ఏమండి, మీకు తెలుసా, ఇష్టంగా ఉన్నప్పుడు మాత్రం వదినా మా పిల్లోడు ఉన్నాడు కదా, ఏం కావాలని తెప్పించేసుకో. ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు. కొంచెం కష్టంగా ఉందనుకో, పిల్లోడు ఇంట్లో ఉండి ఒరే బయటికి రాకే లేవని చెప్తాను, ఒరే బయటికి రాకే లేవని చెప్తాను. వదినా ఇప్పుడు వరకు ఉన్నాడు కానీ మా అబ్బాయి ఇప్పుడే ఎక్కడికి వెళ్ళాడమ్మా, గంగావతి అయితే మళ్ళీ వచ్చేస్తాడంటే మళ్ళీ ఉంటుంది కదా ఇవిడి. గంగా అంటే 4 గంటలు పడుద్ది, ఉండదు, ఇంకెళ్ళిపోద్ది. అందుకని ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇష్టంగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? కష్టంగా ఉన్నప్పుడు అన్నీ రివర్స్ అయిపోతాయి. కానీ కెరూబులు ఏ రోజైనా రివర్స్గా ఉన్నాయా? ఎందుకు లేవు? భాగ్యంగా భావించాయి కాబట్టి. ఈ రోజున భాగ్యంగా భావిస్తే నువ్వు మారో, బాధగా భావిస్తే, బాధ్యతగా భావిస్తే నువ్వు మారో, భారంగా భావిస్తే మారిపోతావు. దేవుడు ఎప్పుడు కూడా భారం పెట్టడండి, భారాన్ని తేలిక చేస్తాడు. ఈ రోజున మీరు ఇన్ని గంటలు ఉన్నారో, మీరు భారంగా అనుకోలేదు కాబట్టి ఇన్ని గంటలు ఏమైపోతున్నాయి? గడిచిపోతున్నాయి. భారంగా ఉండి ఈవిడ అసలు వదులుతులేదు, శనివారం కూడా ఎట్టేయాలా,
అని భారంగా వచ్చి నేను చెప్తున్న వాక్యం వినకుండా ఈవిడికి అసలు ఎలాగ వెళ్ళిపోవాలంటే నీకు అసలు వాక్యం వద్దు, కాలు నొప్పి వచ్చేస్తా, కీళ్ళు నొప్పులు వచ్చేస్తా, లేగాలనిపిస్తుంది, ఒకసారి ఇంటికి వెళ్ళాలనిపిద్ది, టీ సుక్క వేసుకోవాలనిపిద్ది. కానీ ఎందుకు ఇంతసేపు? శనివారం అయినా మీరు వచ్చేసారు, రేపటి నుంచి ఇంకా కంటిన్యూస్. ఆయన ఎందుకు వచ్చారు? భారంగా అనుకోవట్లే, భాగ్యం అనుకుంటున్నారు. అందుకేనండి ఎంతసేపు కూర్చున్నానండి, కదులు మెదులు లేకుండా కూర్చున్నానండి. ఎంత అయింది తెలుసు? 5 అయింది. చిన్న ప్రార్థన చేసి పంపాలి నేను ఇప్పుడు. అసలు మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు వచ్చి కూర్చున్నామండి. అసలు మీరు అసలు కదులు మీద అసలు ఇలాగ అనుకోవట్లేదు, ఇలాగ అనుకోవట్లేదు. ఏమండి మనం భాగ్యవంతులు అండి. రానున్న రోజుల్లో ఒకవేళ తప్పిపోతామేమో, తప్పిపోకూడదని దేవుడు మనల్ని క్రమపరుస్తున్నాడు. ఏమండి మన పిల్లలకి ఎంత చెప్పుకుంటామండి, అమ్మ ఎలా ఉండాలిరా, అలా ఉండాలిరా, ఇలా తినాలిరా, తినకపోతే పాడైపోతావు, ఇలాగైపోతావు, అలాగైపోతావు. మనకి ఎన్ని పనులున్నా కలిపేసి మొదలు తిరిగిచ్చేస్తాం. వాడు బాగుండాలి. ఇప్పుడు నీ దేవుడు నువ్వు బాగుండాలి. నువ్వు ఎప్పటికీ కూడా ఆయనకు దూరం అయిపోకూడదు. నువ్వు ఎప్పటికీ ఆయనకి ఆరాధనగా ఉండాలి. నీ విషయంలో కొన్ని కోణాలు బాగున్నాయేమో, కొన్ని కోణాలు కొంచెం బాధ కలిగిస్తున్నాయేమో దేవుడికి. ఆ కోణాలు సరిచేయాలి నా బిడ్డకి. నా బిడ్డ ఏనాటికి నాకు ఒక ఆరాధన అవ్వాలి, పరలోకంలో నా బిడ్డకు ఉన్నత స్థానాన్ని ఇవ్వాలి. నా బిడ్డ ఇక్కడ ఎంతో ప్రయాసపడుతుంది, నా బిడ్డకు తెలియని కోణాలన్నీ నేను తెలియపరిచి సరిచేస్తే నా బిడ్డ ఉన్నతంగా పరలోకంలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. కానీ చూడండి, మేకాలు వంటి అనుభవాలు మనకు వద్దు. మేకాలు భాగ్యంగా ఎంచలేదండి దేన్ని కూడా. మేకాలు తనకిచ్చినటువంటి కుమారత్వాన్ని, రాజకుమార్తె అనే బిరుదు, రాజకుమార్తె అనేటువంటి ఆ పరిస్థితిని భాగ్యంగా, రాజుగారి రాజుగారి భార్యను నేను భాగ్యంగా, దావీదు అంత గొప్ప వీరుడు, ఆత్మ సంబంధమైన యోధుడు, అతనికి నేను భార్యనయ్యాను, భాగ్యంగా ఎంచలేదండి. ఆ కృపను ఎప్పుడూ కూడా గుర్తించుకోలేదు. తన్ను తానే ఘనంగా ఎంచుకుంది. తాను ఘనంగా ఎంచుకుంది కాబట్టి ఘనహీనరాలను మన మధ్యలో కనబడింది. మన మధ్యలో ఏమైపోయింది? మేకాలు. తన్ను తాను ఘనంగా ఎవరు ఎంచుకుంటారో వాళ్ళని దేవుడు ఘనహీనంగా మారుస్తాడు. కానీ తన్ను తాను ఎవరైతే తగ్గించుకొని దేవుణ్ణి గనుడుగా ఎంచుతారో దేవుడు వాళ్ళని గనులుగా నిలబెడతాడు. అందుకే దావీదు ప్రవచనాత్మకంగా అంటున్నాడు, నేను నీచుల్లాగా ఉన్నాను అంటున్నావు. నువ్వు ఏ పనికత్తుల మధ్యలో నువ్వు హీనుడువు, నీచుడువు, వ్యర్థుడు అన్నావో వాళ్ళ ముందు నేను గనుడునవుతా. అయ్యాడా లేదా? అందుకే మన జీవితంలో దేవుని కార్యాన్ని ఘనంగించుదాం. మనల్ని దేవుడు గణపరుస్తాడు. దేవునికి సంబంధించిన పరిచర్యను ఘనంగించుదాం. మనల్ని దేవుడు గణపరుస్తాడు. దేవుడు అంటే భయముతో, భక్తితో ఉందాం. కెరూబులను మనం ముందు పెట్టుకుందాం. భాగ్యంగించే కాబట్టే బాధ్యతతో ఉన్నాయి. కానీ లూసిఫర్ కృపను ఎలాగించింది? నేను గనురాల్ని, నేను ఆరాధన చేయడం పెట్టేడికి నేను అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. మేకాలు కూడా ఏమనుకుంది? నేనంటే రాజకుమార్తెను, ఇతనేంటి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఇతనేంటి వ్యర్థుల్లాగా ఆరాధిస్తున్నాడు. చిలుకత్తలు ఏం చేస్తున్నారు? చూస్తున్నప్పుడు ఆరాధిస్తున్నాడు. నా తల తీసేశాడు. తను ఘనంగించింది, ఘనహీనురాళ్ళ చేసి మనందరికి చూపించాడు. కానీ ఇక్కడ కూడా లూసిఫర్ తాను ఘనంగా, అసలు నిజంగా లూసిఫర్కి ఆ కృప వచ్చింది ఎవరో, కానీ ఘనంగా ఎవరించుకున్నారు? తాను. కానీ ఘనహీనంగా మనకి ఈ రోజున మనం సైతానా పో అంటాం. ఎవరిని? ఆమె అక్కడుంటే ఎంత బాగుండేది. కానీ ఆమె ప్రతి విషయంలో కూడా సైతానిగాడు ఘనహీనుడే. అవునా? ఎప్పుడు చూసినా క్రైస్తవులు అందరూ చీపో సైతానా పో అంటాం. ఆ ఘనతను అంతటిని ఏం చేసుకుంది? మేకాలు కూడా ఘనతను అంతటినే కాలదనుకుంది, కృపను కాలదనుకుంది. లేకపోతే మొట్టమొదటి స్థానంలో మేకాలు ఉండాలి. ఎక్కడ? 2వ సమూయేలు గ్రంథం. కృపను కావాలదనుకోవాలన్నా, కాపాడుకోవాలన్నా మన చేతుల్లో ఉంది. చూసారండి, ప్రతిదా సింక్ అయింది. లూసిఫర్ మేకాలు సింక్ అయింది. చూడండి, దేవునికి స్తుతి కలుగునుగాక. మీ ముందు రుజువులు పెట్టారు పరిశుద్ధాత్మ దేవుడు. మేకాలు తను హెచ్చించుకుంది.
లూసిఫర్ తను తాను హెచ్చించుకుంది. కెరూబులు భాగ్యంగించాయి, దావీదు భాగ్యంగించాడు, ఎన్నటికీ భాగ్యవంతుడిగా మిగిలిపోయాడు. కెరూబులు కూడా ఎన్నటికీ భాగ్యవంతుడిగా మిగిలిపోయా. నువ్వు నేను కూడా దావీదుకి కెరూబుకి సాదృశ్యంగా ఉంటే భాగ్యవంతులుగా ఆత్మ సంబంధంగా గనులమవుతాం. మేఘాలులాగా లూసిఫర్ లాగా మనల్ని మనం హెచ్చించుకుంటే ఎప్పటికీ కూడా మనము దిగజార్చబడతాం. ఎవరిని చూడొద్దు. దేవుడి దగ్గర ఉన్నప్పుడు కానీ, దైవజనుల దగ్గర ఉన్నప్పుడు కానీ, దైవ పరిచర్యలు చేస్తున్నప్పుడు కానీ ఎవరిని చూడొద్దు. నువ్వు నిజంగా దేవుణ్ణి చూస్తే ఎవరు నిన్ను చూసినా నువ్వు అలా పట్టించుకో. అందుకే విస్తారంగా ప్రేమించే అనుభవంలో ఆమె చాలా ప్రతికూలంగా దేవుడి దగ్గరికి వెళ్ళింది, యేసయ్య దగ్గరికి. ఎంతమంది చూపులు ఆమెను సంధిస్తున్న ఆమె ఎవరిని పట్టించుకోకుండా దేవుని పట్టించుకుంది కాబట్టే విస్తారంగా ప్రేమించింది. మనము కూడా ఒక వాక్య భాగంలో ఉండి మనం మామూలుగా ప్రేమించకూడదు, విస్తారంగా ప్రేమించాలి. ఇప్పుడు కూడా దావీదు విస్తారంగా ప్రేమించాడు. దావీదుకు సాదృశ్యంగా ఉన్న మనం విస్తారంగా ప్రేమిస్తే పరలోకములో మనకు ఉన్నత స్థానం దక్కుద్ది. ఇప్పటికే మన జీవితాల వలన పరలోకంలో ఫలం దక్కుద్ది. ఈ లోకంలో మనకు ఘనతనిస్తాడు, మెప్పునిస్తాడు, మహిమనిస్తాడు. ఇంకా దేవుడు మనల్ని ఆయన పరిధిలో నిలబెట్టుకుని వాడుకుంటాడు, మనల్ని మాదిరిగా నిలబెట్టుకుంటాడు తరతరాలకు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.